The sermon, The Mark of the Beast, was delivered on Thursday evening, May 13, 1954, at the Branham Tabernacle, Jeffersonville, Indiana, USA. మన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామానికి మహిమాగంత ప్రభావాలు చెల్లును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును సహోదరుడు దేవుని ప్రవక్తయునగు విలియం మ్యారియన్ బ్రహ్యామ్ గారు అమెరికా దేశంలో ఇండియానా రాష్ట్రంలో గల జెఫర్సన్ పట్ల మందలి బ్రహ్యామ్ టాబర్నకిల్లో 1954వ సంవత్సరం మే నెల 13వ తేదీన సాయంత్రం ప్రసంగించుడేది. దీనినిప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు మృగము యొక్క ముద్ర, ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. Now, tomorrow night, we are always featuring one thing, the Lord Jesus Christ. That's all. Amen. And whatever His divine will is for us to do. మనము ఎల్లప్పుడూ కూడా ఒక వైఖరిని చూస్తూ ఉంటున్నాం. అది ప్రభుని యేసుక్రీస్తు. అంతవరకే ఆయన దైవ చిత్తము మన ఎల్ల ఏమైనదో అది చేయట కొరకే. If it be His divine will, tomorrow night on the seal of God, we're going to speak, if the Lord willing. అయితే రేపు రాత్రికి అది దేవుని చిత్తమైనట్లయితే, ప్రభు చిత్తమైతే దేవుని యొక్క ముద్ర దాని గూర్చి మాట్లాడబోతున్నాను. And tonight we give out, if He be His privilege for us to do it, or our privilege for us to do for Him rather tonight. ఈ రాత్రికి అది చేటుకు మన ఎడల ఉన్న ఆధిక్యతను బట్టి, లేక ఈ రాత్రి దాన్ని బయటకు తెచ్చుటకు ఆయన కొరకు దాని చేటు కొరకు అది మన భాగ్యమై ఉంటున్నది. I want to speak on one of the most vital subjects of the hour, the mark of the beast. ఈ కాలానికి సంబంధించిన ఎంతో ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనం మాట్లాడబోతున్నాము. అది మృగము యొక్క ముద్ర. And last night we was in the church ages, the 7 church ages. గత రాత్రి మనము సంఘకాలములో ఉన్నాం. 7 సంఘకాలాలు. And beginning with the Ephesian church age of Ephesus and ended up at the Laodicean church age, the last church age. ఎఫెసస్ సంఘకాలముతో ప్రారంభించాము, లౌదిక సంఘకాలముతో ముగించాము. అది చివరి సంఘకాలము. And may the Lord add His blessings now to the word as we speak. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభువు ఆయన యొక్క వాక్యానికి తన దీవెనలు చేర్చును కాక. Now, shall we just bow our heads in a moment of prayer just before we open this divine word? మనం ఇప్పుడు దేవుని వాక్యము తెరచక ముందు మనం ఒక క్షణం ప్రార్థన కొరకై మనం తలవంచుకుందాం. Kind Heavenly Father, we are grateful for this privilege that we have tonight to be alive. దయగలైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి సజీవులుగా ఉండుటకు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాము. And to be here on earth tonight and have health and strength and can sit in the building where the Word of God is being read. ఈ రాత్రి ఈ భూమి మీద ఆరోగ్యంగా బలంగా ఉండటానికి దేవుని వాక్యము చదవబడే ఈ బిల్డింగ్ లో లేక ఈ భవనంలో కూర్చుని ఉండగలుగుతున్నాము. And we pray, oh blessed Redeemer, ఓ శుభప్రదుడైన విమోచకుడా, మేము నీకు ప్రార్థన చేస్తున్నాము. being our kinsman Redeemer who has washed us in His blood and cleansed us from sin and now presenting us to the Father faultless in Christ Jesus. మా రక్తసమైన విమోచకుడుగా నీ యొక్క రక్తములో మా పాపాల నుండి మమ్మల్ని కడిగిన్నావు నీవు. ఇంకా ఇప్పుడు యేసుక్రీస్తులో మమ్మల్ని నిందారహితులుగా తండ్రికి సమర్పిస్తున్నావు. May you come tonight and take the word and open it to our hearts. ఈ రాత్రికి మీరే వచ్చి వాక్యాన్ని తీసుకుని మా హృదయాలను తెరవజేదురు కాక. May the Holy Spirit get a hold of the word as it's being taught and may go straight to its goal, to every heart, my heart and the audience heart. అది బోధించబడుతుండగా పరిశుద్ధాత్మ వాక్యాన్ని పట్టుకుని దాన్ని ప్రతి హృదయంలోనికి, నా హృదయంలోనికి, జన సమూహముల యొక్క హృదయంలోనికి నేరుగా గురియెద్దుకు వెళ్ళును కాక. As we have need of it, Father, may it be supplied. తండ్రి, అది మాకు అవసరమైనట్లుగా అది మాకు సరఫరా చేయబడు కాక. And may no one take an offense of the word. ఇంకా
ఎవరు వాక్యాన్ని గుర్చి విభేదించుకొందుకుందురుగాక. Father, if any time that I should say something that would be contrary to thy leading, may the Holy Spirit stop my mouth. తండ్రి, నడిపింపునకు వ్యతిరేకముగా ఏ సమయంలోనైనా సరే నేను ఏదైనా చెప్పవలసి వస్తే పరిశుద్ధాత్మ నా నోటిని ముయ్యును కాక. I desire only to know what is truth and then to walk therein. ఏది సత్యమో అది నేను ఎరగాలని, ఆ తర్వాత దానితోనే నడవాలని నేను ఆశపడుతున్నాను. Bless us together now, forgive us of our sins as we gathered into this house of worship. ఈ ఆరాధనా గృహములోనికి మేము కూడియుండగా మా పాపాలు క్షమించండి, మమ్మలను అందరినీ దీవించండి. And may our sins be under the blood and our spirits put in the right attitude of worship at this time. మా పాపములు రక్తము కింద ఉంచబడి మా ఆత్మలు సరైన ఆరాధనా దృక్పథముతో ఈ యొక్క సమయములో ఉంచబడి కాక. For we ask it in Jesus' name. Amen. యేసు నామములో అడుగుతున్నాము. ఆమేన్. Now, just thinking this little piece of paper here, I wrote down several scriptures referring to read to begin with. ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్న కాగితమును గురించి తలస్తున్నాను. దానికి సంబంధించిన అనేకమైన లేఖనాలు చదవటానికి ప్రారంభించడానికి నేను వాటిని వ్రాసుకుని ఉంచాను. Now when I get up here, it seems like I don't feel to read any of them. That's usually the way it goes. నేను ఇక్కడ లేచి నిలబడినప్పుడు వాటిలో దేనిని చదవాలని నాకు అనిపించదుగా కనబట్టలేదు. అది సాధారణంగా ఉన్నట్లుగా నడుస్తున్నది. 4 or 5 little texts to start from. 4-5 చిన్న పాఠ్యాంశాల నుండి ప్రారంభించుకుందాము. But I want to read or say this first, that in speaking, I never take thought. కానీ ఇది ముందుగా చెప్పాలని లేక చదవాలని నేను అనుకోను. మాట్లాడటకు నేను ఎన్నడూ ఆలోచన చేయను. You know, perhaps just as I have no more planned out what to say than you do. Not a thing. I just wait for him. ఇది తెలుసా, మీరు చేస్తున్నట్లుగానే ఏమి చెప్పాలో నేను ఎన్నడూ ఒక్కటి కూడా ఆలోచన చేయను. నేను కేవలము ఆయన కొరకు కనిపెడతాను. Just as I see it, I just reach and get it and hand it out. నేను దాన్ని అలా చూచినట్లుగానే నేను దాన్ని సమీపించి అందుకుంటాను, ఇంకా బయటకు అందిస్తాను. Sometimes it may sound a little rough sometimes, but it's just the only way I receive it. కొన్నిసార్లు అది కొంచెం కరుకుగా వినబడవచ్చు. కొన్నిసార్లు అయితే నేను ఆ రీతిగా మాత్రమే దాన్ని పొందుకుంటాను. So that's the only way I can give it. కనుక ఆ రీతిగా నేను దానిని బయటకు ఇవ్వగలిగే మార్గం అది ఒక్కటే. Now in this, we say again tonight. ఇప్పుడు ఈ రాత్రిలో ఈ విషయాల్లో మరి నన్ను చెప్పనివ్వండి. This is not directed towards any individual or anybody's religion. See? Not at all. ఇది ఏ వ్యక్తి యొక్క మతములకు గాని ఏ వ్యక్తికి గాని ఎవరిని ఉద్దేశించి చెప్పట్లం లేదు. గమనించండి, We don't believe in that. అలా అర్థాన్ని మనం నమ్మము. We believe that we're real, true Americans, that every man can have the privilege of worshiping God according to the dictates of his own conscience. మనము నిజంగా అసలైన అమెరికా వారమని నేను నమ్ముతున్నాను. ప్రతి మనిషి తన సొంత మనస్సాక్షి ప్రేరేపించే రీతిగానే దేవుని ఆరాధించు ఆధిక్యతని కలిగి ఉంటున్నాడు. And we want it to always be that way. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండాలని మనం కోరుతున్నాము. But in every church we have doctrine. అయితే ప్రతి సంఘములో మనకు సిద్ధాంతం ఒకటి ఉన్నది. Many times in organizations, denominations, they have a creed. అనేక సార్లు సంస్థల్లో లేక సంఘ శాఖల్లో వారు ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. And they stay on that creed. This is our creed. వారు ఆ విశ్వాసం మీద నిలిచి ఉంటారు. ఇది మా మతం లేక మా విశ్వాసం అని చెప్తారు. No matter what the minister thinks, he's got to preach the creed because he's in the denomination. ఆ దైవ సేవకుడు ఏది యోచించినప్పటికీ లెక్క కాదు. అతడు మూఢ విశ్వాసమునే బోధించవలసినది. కారణం అతడు సంఘ శాఖలో ఉన్నాడు కాబట్టి. And in here, we don't have no creed but Christ. That's the creed. అయితే మనకైతే క్రీస్తు తప్ప మనకు ఎలాంటి మూఢ విశ్వాసము లేదు.
అదే మన విశ్వాసం. And no law but love, no book but the Bible. ఇంకా ఏ ధర్మశాస్త్రము లేదు ప్రేమ తప్ప, ఏ గ్రంథము లేదు బైబిల్ తప్ప. And Christ is the head, and the Bible is our textbook. The world is not perished. మరియు క్రీస్తే శిరస్సయున్నాడు, బైబిల్ మన పాఠ్యపుస్తకము, ప్రపంచము నా సువార్త ప్రదేశము. I like to just preach the way that I feel led to preach, and just the way that I see it. కనుక నేను దాన్ని చూచిన రీతిగానే, నేను ఏ రీతిగా భావించి బోధించుటకు నడిపించబడుతున్నానో ఆ విధంగానే బోధించుటకు ఇష్టపడతాను. And then in this time, in speaking especially on this real rough, hard, cutting part of the gospel. ఇంకా తర్వాత ఈ సమయంలో ప్రత్యేకించి ఈ నిజమైన కరుకైన కఠినమైన సువార్తతో కత్తిరించే భాగమును మాట్లాడటంలో అలా ఉంటాను. But you know, this is the house of judgment. ఇది తీర్పు గృహము తెలుసా. Judgment begins at the word, house of God. Right. దేవుని యొక్క తీర్పు ప్రారంభమగే స్థలమే ఎక్కడ? దేవుని ఇంటి వద్దనే. అవును కదా. Here's where judgment begins. ఇక్కడే తీర్పు ప్రారంభమవుతున్నది. And if you went here to the court and you used to have a trial, you got a book of law there. You have to read this law to find out what you're judged for. నీవు కోర్టుకు వెళితే నీవు పరీక్షను నీవు నిలగాలంటే వారికెక్కడ న్యాయ గ్రంథం ఉంటున్నది. నీకు ఎందు నిమిత్తము తీర్పు తీర్చబడుతుందో వారు ఆ న్యాయ గ్రంథాన్ని చదివి అందులో దాని గురించి తెలుసుకోవలసి ఉంటుంది. మొదటిగా That's the way it is in the house of God. We got to take it from the Word of God. ఆ విధంగానే దేవుని యొక్క గృహంలో కూడా ఉంటున్నది. మనము దేవుని వాక్యము నుండి దాన్ని తీసుకునవలసి ఉన్నది. And now, many times in these things, so you be sure to get this now, that I could be wrong. అనేక సార్లు ఈ విషయాల్లో నేను పొరపాటు కావచ్చును. కాబట్టి మీరు తప్పక దీన్ని ఇప్పుడు గ్రహించవలసి ఉన్నది. My interpretation could be wrong. నా యొక్క అనువాదం తప్పు కావచ్చును. I try to read it just as close and just say like this says. అయితే నేను దాన్ని అతి దగ్గరగా చదవటానికి అది సరిగ్గా చెప్పినట్లయితే చెప్పుటకు ప్రయత్నం చేస్తాను. To stay right with the Scripture, what it says to say. అది ఏమని చెప్పాలని చెప్పుచున్నదో సరిగ్గా అదే లేఖనాన్ని నిలిచి ఉంటును. And now, it's just too bad, or maybe it isn't the will of the Lord, maybe it is, I don't know. ఇప్పుడు అది చాలా హీనస్థితిలో ఉన్నది. బహుశా అది దేవుని చిత్తము కాకపోవచ్చు, బహుశా దేవుని చిత్తము కావచ్చును, నాకు తెలియదు. I would like to have just week after week in this book, just to stay right here. ఈ గ్రంథాన్ని వారం తర్వాత వారం నేను తీసుకుని ఇక్కడే నిలవగొరుతాను. Watch it catch right back over into Daniel, and Daniel in Revelations, and tie in the prophets. దాన్ని గమనించి నేరుగా తిరిగి దానియేలులోకి దాన్ని పట్టుకుని దానియేలు గ్రంథము మరియు ప్రకటన మరియు ప్రవక్తలోనికి దాన్ని ముడివేయాలి. And the whole Word of God is every bit tied right together. దేవుని యొక్క వాక్యం మొత్తం ప్రతి ఒక్క ముక్క కలిసి నేరుగా ముడివేయబడి ఉన్నది. 66 books wrote by numbers of men, hundreds of years apart, and not one contradicts the other one. Not one. 66 పుస్తకాలు వందల సంవత్సరాల వ్యత్యాసములో అనేక మంది మనుషుల చేత వ్రాయబడి ఉన్నది. దానిలో ఒకటి మరొక దానితో విభేదించదు, వేరు కాదు, ఏ ఒక్కటి కూడా వేరు కాదు. Every one of them perfect. వాటిలో ప్రతి ఒక్కటి పరిపూర్ణంగా ఉన్నది. Never was a piece of literature wrote like it in all the world. లోకమందున ఎక్కడి కూడా అలాంటి చిన్న గ్రంథ సముదాయములు వ్రాయబడలేదు. They've been for 2,000 years trying to alter the Lord's Prayer. 2000 సంవత్సరం నుండి వారు పరలోక ప్రార్థన మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. To put one word to it or take one away from it to make it better. ఒక్క మాటను దానికి చేర్చాలని లేక ఒక మాటను దాని నుండి తీసివేయాలని దానిని బగుగా చేయాలని అనుకుంటున్నారు. You just can't do it. నీవు చేయలేవు సుమా. Oh, it's perfect. It's the Word of God. అది పరిపూర్ణమైనది, అది దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. And I believe the Bible is the inspired Word of God. బైబిలు ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన దేవుని వాక్యమని నేను నమ్ముతున్నాను. Every word of it is inspired.
దానిలోని ప్రతి మాట కూడా ప్రేరేపణ చేత వ్రాయబడినది. I don't believe just this is not inspired and this is and that is. ఇది ప్రేరేపించబడలేదు, ఇది ప్రేరేపించబడి ఉన్నది, అది ప్రేరేపించబడినది అను మాటలు నేను నమ్మను. I believe it's all inspired. అదంతా కూడా ప్రేరేపించబడినది అని నేను నమ్ముతాను. It's either all right or all wrong. అదంతా సరే ఉండాలి లేక తప్పైనా ఉండాలి. And if it's all mixed up, then we don't know what to do. అదంతా కలగలుపునట్లయితే అప్పుడు మనం ఏమి చేయాలో మనకు తెలియదు. But it's every bit the truth. అయితే దానిలో ప్రతి భాగము సత్యమే. I'm willing to sacrifice my life at any moment for what thus saith the Lord is here. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అని ఇక్కడ ఉన్న దాని కొరకు ఏ క్షణములోనైనా నేను నా జీవితాన్ని త్యాగము చేయగలుగుతాను. Now we just had in these few nights. సరే, ఇప్పుడు ఈ కొద్ది రాత్రులు వారు కలిగి ఉన్నారు. And by the way, we're going to have Saturday night service. Go right on just the same of having a ఆ విధంగా మనము శనివారం రాత్రి ఆరాధన జరుపుకోకపోతున్నాము. అదే రీతిగా ముందుకు సాగుతున్నాము. the folks of the church said they would being dirty to come in the church Sunday morning. సంఘములోని కొందరు ప్రజలు ఆదివారం ఉదయమున మందిరానికి వచ్చుటకు అది మురిగ్గా ఉందంటారు. Some of them said they would stay Saturday night after the service and help clean up the church so that the people wouldn't have to come in Sunday morning. కొందరు అన్నారు, శనివారం రాత్రికి కుటానికి అయిన తర్వాత మందిరములో ఉండి మందిరాన్ని పరిశుభ్రం చేయడానికి సహాయపడితే ఆదివారం ఉదయమున ప్రజలు రానవసరం లేదని అన్నారు. Or they wouldn't have to work on Sunday to fix the church up. వారు ఆదివారం పరిచయం అవసరం లేదు, మందిరములో అది ఇది బిగించనవసరం లేదు. I'm not a Sabbatarian, but yet I like to respect this worship just as close as I can. నేను సబ్బాతును ఆచరించేవాడిని కాదు, అయితే నేను సమీపించగలిగినంతగా దగ్గరగా ఆరాధనను గౌరవించుతాను. And now, then I think I'll announce tomorrow night, maybe if the Lord willing, what we'll talk on for Saturday night. శనివారం రాత్రికి మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ప్రభు చిత్తమైతే బహుశా రేపు రాత్రి నేను దాన్ని ప్రకటన చేస్తాననుకుంటున్నాను. Now, tonight is the mark of the beast. ఈ రాత్రికి మన అంశము మృగము యొక్క ముద్ర. And tomorrow night, the seal of God. రేపు రాత్రి యొక్క అంశము దేవుని యొక్క ముద్ర. They're the two most, I guess, most vital subjects to be spoke on in this day. ఈ దినాన ఈ రెండు అతి ప్రాముఖ్యమైన అంశాలను మాట్లాడవలసి ఉంటుందని నేను తలస్తున్నాను. For I truly believe that we're living in the time of this investigating judgment of God. ఎందుకనగా మనము దేవుని యొక్క పరిశోధన తీర్పు సమయంలో జీవిస్తున్నామని, I believe we're right in the day of it. మనము అదే దినాల్లో జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. And we don't want to be radical. మనము నిరోధించేవారిగా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. We don't want to be fanatically. మూఢభక్తి కలిగిన వారి వలె మనం ఉండకూడదు. We just want to approach it just as sane as the Bible will speak it here. బైబిల్ ఇక్కడ మాట్లాడుతున్నట్లుగానే స్థిరబుద్ధితోనే, కేవలం స్థిరబుద్ధితోనే మనము దాన్ని సమీపించకూరుతున్నాము. And that's perfect, of course. అవును, అది పరిపూర్ణమైనది. And now, in doing this, we hear so many people that they talk about the mark of the beast. ఇప్పుడు ఇది చేయట్లో నేటి రోజుల్లో అనేక మంది ప్రజలు మృగం యొక్క ముద్రను గురించి మాట్లాడుతుంటారు. You've heard it for a long time. చాలా కాలమని మీరు దాన్ని విని ఉన్నారు. What is it? Who's going to have it? ఏంటది? దాన్ని ఎవరు చేశారు? ఎవరు దాన్ని పొందబోకుంటున్నారు? And if they do have it, what's it going to do to them? వారు దాన్ని కలిగి ఉన్నట్లయితే అది వారికి ఏమి చేయబోతున్నది? What could it harm you? ఏంటది? అది నీకు హాని చేస్తుందా? Is there any harm to it? దానికి ఏదైనా హాని ఉన్నదా? Well, that's what we want to find out from the Word of God. కనుక ఇప్పుడు దాన్నే మనం దేవుని వాక్యం నుండి కనుగొనబోతున్నాము. First thing, if there is a mark of the beast spoke of in the Bible. మొట్టమొదటి విషయము, బైబిల్లో మృగము యొక్క ముద్రను గురించి మాట్లాడి ఉన్నట్లయితే, And the next thing, what age will it pertain to? ఆ తర్వాత విషయం, అది ఏ యుగానికి సంబంధిస్తుంది, And who will be the people that will have it? ఇంకా దాన్ని పొందబోయే ప్రజలు ఎవరు? What would you do? Could you have it and not know it? నీవేమి చేయాలి? నీవు దాన్ని పొందగలవా
ఇంకా దాని ఎరగకపోవచ్చు. So forth that. Just those questions like that. అలాంటి ప్రశ్నలు ఉన్నవి. So, to the best of my knowledge, that this would be one of the most vital two subjects that I could think of in the Bible, the mark of the beast and the seal of God. కనుక నాకు తెలిసినంత వరకు ఈ రెండు అంశాలు బైబిల్లో అతి ప్రాముఖ్యమైన అంశాలని నేను ఊహిస్తున్నాను. ఒకటి మృగము యొక్క ముద్ర, రెండవది దేవుని యొక్క ముద్ర. Now the first, I got a scripture here to show whether just wrote out, just so I could turn to it, and that is ఇప్పుడు మొదటిగా మీకు చూయించు కొరకై నా దగ్గర ఒక లేఖనం ఉన్నది. నేను దాన్ని వ్రాసి ఉంచాను కాబట్టి దాని వైపు నేను తిరగలను. Begin with, let's just see what the mark of the beast is, and is it dangerous to have this mark? Is it? ప్రారంభించడానికి మృగం యొక్క ముద్ర అనగా ఏమిటో మనం చూద్దాం. ఈ ముద్రను కలిగి ఉండటానికి అపాయకరం, ఇది కలిగి ఉండటం అనేది అపాయకరం కాదంటారా? Now in Revelation the 14th chapter and the 9th verse, it's the third angel's message. ఇప్పుడు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము, అది మూడవ దూత యొక్క వర్తమానము. Any Bible scholar, I see Brother Stanley here and 2 or 3 more ministers sitting present. ఇప్పుడు ఏ బైబిల్ పండితుడైనా సరే, సహోదరుడు స్టాన్లీ నేను ఇక్కడ చూస్తున్నాను, ఇంకా 2 లేక 3 దైవ సేవకులు ప్రస్తుతం ఇక్కడ కూర్చుని ఉన్నారు. Last evening there was some brethren here from the Baptist Seminary and Louisville, and perhaps there's some tonight, I do not know. నిన్న సాయంకాలం లూయిస్విల్లోని బాప్టిస్టు సేవ నుండి వచ్చిన కొందరు సహోదరులు ఇక్కడ ఉన్నారు. బహుశా ఈ రాత్రికి మరికొందరు ఇక్కడ ఉండవచ్చునని నాకు తెలియదు. There's probably Methodist, Baptist, Catholic, and might be Orthodox Jew, I don't know. బహుశా మెథడిస్ట్, బాప్టిస్ట్, కథలిక్ మరియు శాస్త్ర సమ్మతమైన యూదులు అక్కడ ఉండవచ్చును, నాకు తెలియదు. But this is not to hurt anybody's feelings. Not at all. కానీ అది కాదు, ఇది ఎవరి భావాలకు వారి భావాలను గాయపరచడం కాదు, ఈ మాత్రం అది కాదు. And it's just the way the Bible is wrote, to read it and let you look at it yourself. అది కేవలం బైబిల్లో వ్రాయబడే విధంగా దాన్ని చదవటం మరియు మీకై మీరే దాని వైపు చూడటం. Let's approach it just as sanely as we know how, in the fear of God, knowing that He'll judge us for our words. మన మాటను బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తున్న ఎరిగిన వారమై దేవుని యందలి భయముతో దాన్ని ఎలా చేయవలనో మనము ఎరిగినట్లుగా దాన్ని మనం బుద్ధిపూర్వకంగా దాన్ని సమర్పిద్దాము. Our words will either bless us or condemn us at the day of the judgment. తీర్పు దినాన మన మాటలు మనల్ని దీవిస్తున్నవి లేక దోషిగా నిరూపిస్తవి. And if I feel that I know something and keep it back, then God's going to make me pay for it at the day of judgment. ఇంకా నేను ఏదైనా ఎరిగి ఉండి దాన్ని దాచుకున్నట్లయితే అప్పుడు తీర్పు దినాన నేను దాన్ని చెల్లించినట్లు దేవుడు చేయబోతున్నాడు. And souls of their hands saying, Brother Branham, if you'd only told us, we wouldn't have been in this condition today. అప్పుడు ఆ ఆత్మలు లేక ఆ జీవులు తమ చేతులు ఎత్తి, సహోదరు బ్రహ్యాం, కేవలం మాకు చెప్పినట్లయితే ఈ దినాన మేము ఈ స్థితిలో ఉండేవారము కాదు కదా అని అంటారు. I want to stand like Paul of old, I'm free from all man's blood. ఆ కాలపు పౌలు వలె నేను నిలబడగోరుతున్నాను, ఎవరి రక్త విషయమై నేను దోషిని కాదు అని అంటానికి. I have not shunned to declare to you the whole counsel of God. ఎందుకంటే దేవుని చిత్తాన్నంతా మీకు వివరించకుండా నేను తప్పించుకోలేదు. That's right. Just as I see it. అది నిజం, దాన్ని నేను చూసినట్లుగానే. If I'm wrong, then God forgive me. అది తప్పనట్లయితే అప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. These things never come. I never went to any seminary, never went to any school, never took anybody else's word about it. ఇవి ఈనాడు కూడా ఏ సెమినరీకి నేను వెళ్ళటం ద్వారా నాకు తెలియబడలేదు, ఏ పాఠశాలకు వెళ్ళటం ద్వారా నాకు తెలియబడలేదు. దాని గురించి ఎన్నడూ ఎవరు ఏ మాట అయినా వారి మాటను నేను తీసుకోలేదు. I went right straight into the Bible in prayer. ప్రార్థన ద్వారా నేరుగా బైబిల్లోనికి నేను వెళ్ళాను. This is divinely revealed by the Holy Spirit. ఇది
పరిశుద్ధాత్మ ద్వారా దైవ సంబంధముగా బయలుపరచబడినది. The same angel of God that directs me to see visions and so forth like that in the healing of the sick. అదే దేవుని యొక్క దూత దర్శనములు చూయిస్తూ రోగుల స్వస్థత అలాంటి వాటిని గూర్చి నన్ను నడిపించారు. And you can judge for that whether it would be true or not. కనుక అది సత్యము కాదు, దాని ద్వారా నీవు తీర్పు చేయవచ్చును. Now, this is the third angel's message to the world. సరే, ఇప్పుడు ఇది ప్రపంచానికి మూడవ దూత వర్తమానము. And you know what the third angel's message? It's going forth now, in this day. అదేంటో తెలుసా? మూడవ దూత వర్తమానము అది ఇప్పుడు ఈ దినానికి బయలువెలుచున్నది. This is the flying of the third angel message. If you're a Bible reader, మీరు బైబిల్ చదువులైతే ఇది ఎగురుచున్న మూడవ దూత వర్తమానము. there were 3 woes followed it. దాన్ని 3 శ్రమలు వెంబడించినవి. The first one happened in World War I. మొదటిగా మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినది. Second one happened in World War II. రెండవది రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగినది. You see what we're going in now? All right. చూడండి, ఇప్పుడు మనము దేనిలోనికి వెళ్తున్నాము? మంచిది. We're at the end of the road. మనము మార్గము యొక్క చివరిలో ఉన్నాము. Now let's get this on our mind just before we read the scripture. మనము లేఖనాన్ని చదువుకోక ముందు ఇప్పుడు మనము దీన్ని మనసులోనికి తీసుకుందాం. Positionally, we are bound to be at the end age. మనము అంత్యయుగానికి బద్ధులమై ఉన్నాము. How long? I don't know. No one does. ఎంతకాలం అది నాకు తెలియదు, ఎవరికి తెలియదు. But look, let's take historically speaking. అయితే చూడండి, చరిత్రాత్మకంగా మాట్లాడు దానిని మనము తీసుకుందాము. The first 2,000 years, the world order come to a climax, and God destroyed the world with water. మొట్టమొదటి 2000 సంవత్సరాలకు ప్రపంచ క్రమము ఆ దశకు వచ్చినప్పుడు దేవుడు లోకాన్ని నీళ్లతో నాశనం చేశాడు. You know that? అది మీకు తెలుసా? Then it come forth as a new world. ఆ తర్వాత అది నూతన ప్రపంచంగా ముందుకు వచ్చినది. In the second 2,000 years, it came to its end again, and God sent Jesus. Is that right? ఆ తర్వాత 2000 సంవత్సరాలకు మరలా దాన్ని అంతానికి చేరుకున్నది. దేవుడు యేసును పంపించాడు. అవునా? This is the end of the next 2,000 years. 1954. తర్వాత 2000 సంవత్సరాలకి ఇది ముగింపై ఉన్నది. 1954. And the gospel, Jesus said, the work would be cut short. For what? The elect take, or no flesh to be saved. It would be for wicked. మరియు సువార్త పని తక్కువగా చేయబడుతుంది. దేని కొరకు? యేసు అన్నాడు, ఎన్నుకొనబడిన వారి కొరకు. ఎట్లయితే ఏ శరీరయు రక్షించబడడు, అది ఎంతో దుష్టత్వముతో ఉంటున్నది. So we're at the end time. కనుక మనం కడవరి కాలంలో ఉన్నాము. Then the seventh and type is the millennium, 1,000 years. తర్వాత 7వది 1000 ఏండ్ల పాలనకు మాదిరిగా ఉన్నది. As God labored 6,000 years, we know that 1,000 years, one day in heaven is 1,000 years on earth. 2 Peter. See? దేవుడు 6000 సంవత్సరాలు పనిచేసినట్లుగా అది మనకు తెలుసు. 1000 సంవత్సరాలు పరలోకంలో ఒక దినము, భూమి మీద 1000 సంవత్సరములు. 2వ పేతురు చూశారా? Now, and God built the world in 6,000 years. దేవుడు లోకమును 6000 సంవత్సరాల్లో నిర్మించాడు. And the church labored against sin now for 6,000 years. ఇప్పుడు సంఘము 6000 సంవత్సరములు పాపమునకు వ్యతిరేకముగా శ్రమపడి ఉన్నది. And the 7,000, God went to rest and rested the 7th, and now a type of the millennium. 7000 సంవత్సరములో దేవుడు విశ్రాంతుడికి వెళ్తాడు. 7వ దినమున విశ్రమించాడు. అది ఇప్పుడు 1000 ఏండ్ల పాలనకు ఒక మాదిరి. The church lived here on earth, right here, in body form for 1,000 years without sickness, sorrow, trouble, or death. సంఘము భూమి మీద నివసించుట, ఇక్కడే శరీర రూపముతో 1000 సంవత్సరాలు ఎటువంటి రోగము, దుఃఖము, అలసట, మరణము లేక శరీరముతో ఉంటున్నది. That great golden age coming in now, all for that
ఒక గొప్ప బంగారు యుగము రాబోతున్నది. ఓ అందుకొరకై Oh, like that song, the earth is groaning, crying for the day of sweet relief when Jesus shall come back to earth again. ఓ నేను ఆ పాటను ఇష్టపడతాను. మధురమైన ఆ విడుదల దినము కొరకు భూమి ములుగుతూ కేక పెడుతూ ఉన్నది. భూమిపైకి యేసు మరలా వచ్చినప్పుడు I like that. నేను అది ప్రేమిస్తున్నాను. And sorrow, pain, and death of this dark world shall cease in a glorious reign with Jesus of 1,000 years of peace. ఈ చీకటి లోకం యొక్క పాపము, దుఃఖము, బాధ, మరణము ఆగిపోతున్నది. 1000 ఏండ్ల మహిమగల యేసు సమాధానముతో ఉంటాను ఆయనతో, ఆయన పాలనలు. The Bible said they ruled and reigned with Christ 1,000 years, a millennium. బైబిల్ చెప్తుంది 1000 ఏండ్ల క్రీస్తు కలిసి రాజ్యమేలెదురు. 1000 ఏండ్ల పరిపాలన. This third angel's message just before the coming of the Lord, when the seal and the mark was put on. ప్రభు రాకడక ముందు ఈ ముద్ర మరియు గుర్తు వేయబడతవి, ఈ ముద్ర వేయబడతవి. ఈ మూడవ దూత వర్తమానము It's going to be a great roundup. A roundup. అది ఒక గొప్ప కదలిక కలుగనే ఉంటున్నది. Out in the west, when we go out, I used to have since I was a boy. పశ్చిమాన పశువులను తోలుకొని మేపటానికి బయటకు వెళ్ళేటప్పుడు నేను చిన్నవారిగా ఉన్నప్పుడు నేను పశువుల తోలుకొని వెళ్ళేవాడను. Go out for the spring roundup and for the fall roundup. వసంతకాల పశువులు సమకూర్చుటకు, ఆకువాడే కాలమున పశువులు సమకూర్చడానికి నేను బయటికి వెళ్ళేవాడను. Go out into the mountains and run the cattle down. కొండలోనికి వెళ్లి ఆ పశువుల క్రిందికి తోలేవారము. After we get all the cattle we can find out of every place, then we cut out all the ones that doesn't belong to us. మేము ఆ పశువులంటిని ఒక చోట చేర్చిన తర్వాత ప్రతి స్థలములో వాటిని తెలుసుకుని అప్పుడు మాకు చెందని వాటన్నిటినీ బయటకు వేరు చేసేవారము. Ours packs the brand, and they're branded. మావే అయితే వాత కలిగి ఉండేవి, అవి వాత వేయబడి ఉన్నవి, వాత గుర్తు వేయబడి ఉన్నవి. And did anybody ever see them brand cattle? ఎప్పుడైనా మీరు ఈ పశువులకు వాత వేయటం ఎప్పుడైనా మీరు చూశారా? It's quite a thing to watch them brand cattle. పశువులకు వాత వేయటము గమనించదగిన విషయమే. I used to feel sorry for the cow, ఆవును చూస్తే నేను జాలిపడేవాడను. and it's an almost sickening mess when you start branding cattle. మీరు ఆ పశువులను వాత వేయడము ప్రారంభించినప్పుడు అది భయంకరంగా అసహ్యపడు గందరగోళంగా ఉంటున్నది. Heating the branding iron, you see my job, pack the iron. ఆ వాత వేయటానికి ఇనుప ముక్కను పట్టుకుని దాన్ని వేడి చేయటం నా పని. And lay it on a young steer laying there in his feet tied, and put that brand on him, and the hair and meat of frying. ఆ పేదుడును దాన్ని కాళ్ళను కట్టివేసి అక్కడ దాన్ని పండుకొనబెట్టి దాని మీద ఆ వాతను పెట్టాలి. దాని వెంట్రుకలు మాంసము మాడిపోతవి. Throw a little tar over it, turn him loose. దాని మీద కొంత తారు వేసి ఆ పశువును ఉప్పివేస్తాం. Talk about going. He really goes. ఇప్పుడు అది ఎలా వెళ్తుందో చూడండి, అది నిజంగా పరుగు తీస్తుంది. Look, he's marked. అయితే గమనించండి, అది వాత వేయబడినది. And that's the way God does us. అలాగే దేవుడు కూడా మనకు చేస్తాడు. You have to get out the altar and get hog-tied once in a while. అప్పుడప్పుడు నీవు కూడా పందిరికి కట్టివేయబడినట్లుగా బలిపీఠం వద్దకు దిగాలి. But brother, when the Holy Spirit ever puts a brand on you, you may do some running and screaming, but you're marked. అయితే సహోదరుడా, పరిశుద్ధాత్మ నీ మీద ఎనడైనా వాత వేసినట్లయితే నీవు కొంత పరిగెత్తడం, కేకలు వేయడం చేయవచ్చు, కానీ నీవు వాత వేయబడ్డావు. That's right. You're there. అది యథార్థం, నీవు అక్కడే ఉన్నావు. When the boss comes by, he knows where you belong. యజమాని దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఎక్కడికి చెందిన వాడవో ఆయన ఎరుగుతాడు. Oh, to that stray yearling, that fellow that's condemned to be turned back in among the rusty. అయితే దుడ్డిలో నుండి తప్పిపోయి తిరుగుతున్న సంవత్సరపు పిల్ల, నిందించబడిన ఆ పశువు తిరిగి పల్లెటూరులో నివాసం చేయవాడి మధ్యలోనికి వస్తుంది. Now, the branding time. ఇప్పుడు వాత వేయబడి సమయము. And now there's only going to be two riders in this. That's going to be God and Satan.
అక్కడ ఇద్దరు స్వారీ చేయబోవారు ఉండబోతున్నారు. దేవుడు మరియు సాతానుడు ఉండబోతున్నారు. Satan will take his and God will take his. సాతానుడు తన వారిని తీసుకుంటానికి, దేవుడు తన వారిని తీసుకుంటూ కొరకై. Tonight we're going to see who's wearing Satan's brand. ఈ రాత్రికి మనం ఎవరు సాతాను ముద్ర ధరించబోతున్నారో మనం చూద్దాం. And tomorrow night we're going to see who's wearing God's brand according to the Word of God. Amen. రేపు రాత్రికి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎవరు దేవుని ముద్ర ధరించబోతున్నారో చూద్దాం. Now, here's the angel's message, the 9th verse of the 14th chapter. ఇప్పుడు దేవదూత వర్తమానమున్నది. ప్రేరణ 14వ అధ్యాయము 9వ వచనం. Read a couple of these scriptures here I got written out. కొన్ని లేఖలు ఇక్కడ చదవండి, నేను వాటి వ్రాసి ఉంచాను. And the angel and the third angel followed them, saying with a loud voice, If any man worship the beast, his image, and receive his mark in his forehead or hand, the same shall drink of the wine of the wrath of God, which is poured out without mixture into the cup of his indignation, and shall be tormented with fire and brimstone in the presence of the holy angels and in the presence of the Lamb. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగు చెప్పెను, ఆ క్రూరముకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తమ నొసలేందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునేలా ఏమియూ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతలెదురను గొర్రెపిల్ల ఎదురను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. Sure don't want nothing to do with that. నిజంగా మనము దానితో చేయనది ఏమీ లేదు. Look, and the smoke of their torment ascended up forever and ever, and they have no peace day or night who worship the beast and his image, and whosoever receives the mark of his name. చూడండి, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచను. ఆ క్రూరముగనకు గాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఇందురు. Don't want nothing to do with that, I'm sure. దాంతో నేను ఏమీ చేయగోరను, నాకు నిశ్చితమున్నది. Listen to the next verse while I'm looking at it. అవును, తర్వాత వచ్చిన వినండి, నేను దాని వైపు చూస్తూ ఉండగా. Here is the patience of the saints. Here are they that keep the commandments of God and have faith in Jesus Christ. దేవుని ఆజ్ఞలను యేసు క్రీస్తును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. Now the 15th chapter and the 2nd verse. ఇప్పుడు 16వ అధ్యాయం 2వ వచనం. And listen now, in the 15th chapter and the 2nd verse. వినండి, ఇప్పుడు 16వ అధ్యాయం 2వ వచనం. We was reading then from the 14th and the 9th verse. ఇప్పుడు మనం ప్రకటన 14వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతూ ఉంటేమి. Now the 15th and the 2nd verse. ఇప్పుడు 16వ అధ్యాయం 2వ వచనం. And the first went and poured out his vial upon the earth, and there fell a noisome, grievous sores upon man which had the mark of the beast, and upon them which worship his image. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్ర భూమి మీద కృంభరింపగా ఆ క్రూరముఖం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. 16th chapter and the 2nd verse. 17వ అధ్యాయం 2వ వచనం. And with whom the kings of the earth have committed fornication, and the inhabitants of the earth have been made drunk with the wine of the wrath of the fornication. భూరాజులు ఆమెతో వ్యభిచరించుని, భూనివాసులు ఆమె వ్యభిచార ఉగ్రత మధ్యముతో మత్తులైరి. Just a minute, I beg your pardon. ఒక క్షణం, నన్ను మన్నించండి. Must turn to at once. ఒక్కసారిగా 2 లేఖల వైపు నేను తప్పక తిరగాలి. All right. Now, the 20th chapter and the 4th verse. సరే, ఇప్పుడు ప్రకటన 20వ అధ్యాయము 4వ వచనము. All right. Here we are. అవును, ఇక్కడే మనమున్నాము. And I saw thrones,
and them that sat there upon them, and judgment was given unto them, and I saw the souls of them which were beheaded for the witness of Jesus Christ and for the word of God, and which had not worshipped the beast, neither his image, neither had received the mark upon their foreheads or in their hands, and they lived and reigned with Christ 1,000 years. అంతటా సింహాసనములను చూచిదని వాటి మీద ఆశులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూరముగులకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలందు కాని చేతులందు కాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. నీవు మృగు ముద్రను పొందలేవు, అప్పుడు క్రీస్తును ఆరాధించి ఆయనతో ఉండను లేవు. or the image of the beast will be tormented in the presence of God and in the presence of the holy angel. అయితే ఎవరైతే మృగమును కాని దాని ప్రతిమను గాని ఆరాధిస్తారో వారు దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధ దూతల ఎదుట వారు బాధించబడతారు. That's what the Lord says about it. దాన్ని గూర్చే ప్రభు చెప్పినది అదే. Now we're going to begin. ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాము. Turn your Bible now to the 13th chapter of Revelation, and we'll start just in a few moments. మీ బైబిల్లో ఇప్పుడు ప్రకటన 13వ అధ్యాయం వైపు తిరగండి. కొన్ని క్షణాలలో మనం ప్రారంభిద్దాం. Now this is very essential, and listen closely now. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, బహు జాగ్రత్తగా వినండి. First we want to pick up our subject from last night. మొట్టమొదటిగా నిన్న రాత్రి నుండి మనం మన అంశమును తీసుకోవాలి. Last night we taken on the church ages. గత రాత్రి మనము సంఘ కాలముల మీద తీసుకున్నాము. That how that we saw Jesus standing in his church speaking as the voice of many waters. ఎట్లు యేసు తన సంఘములో నిలబడినుట, ఆయన కంఠస్వరము విస్తారజన ప్రవాహముల వలె ఉండటం మనము చూశాము. Had hair like wool, eyes like flames of fire. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలపై ఉండెను, ఆయన కనులు అగ్ని జ్వాల వలె ఉండెను. Remember, all the revelation is a vision and symbolic. గుర్తుంచుకోనండి, ప్రకటన అంతా కూడా ఒక దర్శనమైనది మరియు ఒక సూచన ఉంటున్నది. All of it has a meaning, so you have to watch closely. దానంతటికి అర్థం ఒకటి ఉన్నది కాబట్టి నీవు దాన్ని జాగ్రత్తగా గమనించాలి. Read the prophets, see what the symbols meant. ప్రవక్తలు చదవండి, చిహ్నములు లేక సూచనల భావం ఏంటో చూడండి. Then compare it over here, so that you'll know what the symbols really mean. ఆ తర్వాత దాన్ని ఇక్కడ పోల్చి చూడండి, అట్లు చిహ్నముల యొక్క భావము నిజంగా ఏమిటో నీవు తెలుసుకుంటావు. Had eyes like flames of fire running to and fro through the earth. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగి ఉండెను, భూమి నంతటా ఇటు అటు తిరుగుచున్నవి అవి. And we found out that those flames like swords, a sword went out of his mouth, and a two-edged sword. మరియు ఆ అగ్ని జ్వాలలు ఖడ్గం వలె ఉండటం మనం చూస్తున్నాము. ఆయన నోట నుండి ఒక ఖడ్గం బయలువెళ్ళెను, అది రెండంచుల గల ఖడ్గము. And we found out that that was the word of God went forth from the church's mouth. అది దేవుని యొక్క వాక్యమని, అది సంఘము నోటి నుండి బయలు వెళ్ళినదని మనము కనుగొంటున్నాము. And it was even cut to the marrow of the bone and a discerner of the thoughts and intents of the heart. Hebrews the 4th chapter. అది చెట్టు చివరకు ఎముక యొక్క మూలుగ మట్టుకు కోయిచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. హెబ్రీ 4వ అధ్యాయం. Found the church standing there in its beauty, Christ just molded into it. సంఘము తన సౌందర్యముతో అక్కడ నిలబడిచున్నది. దాన్ని మనం అలా చూస్తున్నాం. సరిగ్గా దానిలోనికి క్రీస్తు ఆమెను పోతపోశాడు. And the church had a white garment on. ఇంకా సంఘము తనపై తెల్లని వస్త్రాన్ని ధరించుకుని ఉన్నది. And you notice it was a woman around the breast
It had the garment covering over her shame. గమనిస్తున్నారా? అది స్త్రీ ఉన్నది, రొమ్ము చుట్టూ ధరించి ఉన్నది, ఆమె సిగ్గు పైన వస్త్రము కప్పబడి ఉన్నది. And had a golden cord folded around it that held it around the breast. ఆమె బంగారు దట్టిని కలిగి ఉన్నది, అది చుట్టూ లాగబడి రొమ్ము చుట్టూరా పట్టుకుని ఉన్నది. White, speaking the righteousness of Christ. తెల్లదిగా ఉన్నది, అది క్రీస్తు యొక్క నీతిని గురించి మాట్లాడుతున్నది. And the golden cord represented the gospel. ఇంకా బంగారు దట్టి సువార్తను సూచిస్తున్నది. Preaching of the gospel brings the Holy Spirit over the church, the righteousness of Christ. సువార్త ప్రేరణ సంఘం మీదకి పరిశుద్ధాత్మను దేవుని యొక్క నీతిని తెస్తున్నది. Holds it there tight with the string, the girdle string. దాన్ని అక్కడ పట్టుకుని ఉన్నది, తాడుతో కట్టబడి ఉన్నది, అది నడుమును బిగించి ఉన్నది ఉంచే త్రాడు అది. Then he was standing up on feet like brass that had been burnt in the furnace. ఆ తర్వాత ఆయన దీని మీద నిలబడి ఉన్నాడు, అపరంజి వంటి పాదముల మీద అవి కొలిమిలో కాల్చబడి ఉన్నవి. Brass speaks of divine judgment. అపరంజి దైవిక తీర్పును మాట్లాడుతున్నది. And God, to appease his great oath that he took, he sent Christ, and Christ paid the divine judgment. దేవుడు తాను తీసుకున్న గొప్ప ప్రమాణమును శాంతింపు చేయటానికి క్రీస్తును పంపి ఉన్నాడు, ఇంకా క్రీస్తు దైవిక తీర్పును చెల్లించి ఉన్నాడు. And then the church is based upon divine judgment, Christ standing in his place. అప్పుడు సంఘము దేవుని తీర్పు మీద ఆధారపడి ఉన్నది, క్రీస్తు దాని స్థానంలో నిలబడి ఉన్నాడు. What a beautiful picture, standing in 7 golden candlesticks. ఆహా, ఎంతటి అందమైన సదృశ్యమది! ఆయన 7 దీపస్తంభముల మధ్య నిలబడి ఉన్నాడు. And then we find out that the first church age, what they had. ఆ తర్వాత మొదటి సంఘ కాలము వారు దేన్ని కలిగి ఉన్నారు మనం చూశాము. How many were sure last night? I see your hand. All right, that's fine. గత రాత్రి మీలో ఎంతమంది ఉన్నారు? మీ చేతులు చూయించండి. మంచిది, బాగుంది. The first church age we found out in the Ephesian church age, they had the baptism of the Holy Spirit. మొదటి సంఘ కాలము ఎఫెసు సంఘ కాలం అని చూస్తున్నాము. వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కలిగి ఉన్నారని మనం చూస్తున్నాము. And they baptized people in water. నీళ్ళలో ప్రజలకు వారు బాప్తిస్మిచ్చారు. And they had all kinds of signs and wonders what to accompany the believer. వారు అన్నిటినీ కలిగి ఉన్నారు. అన్ని విధాల సూచికలను అద్భుతాలను విశ్వాసి వెంబడించవలసి ఉన్నది. And that how over in the every church age it began to dim out. మరలా అది సంఘకాలలో కాంతి విహీనము కావడం ప్రారంభమైనది. The second round, third round, then to the dark age. రెండవ కదలిక, మూడవ కదలిక, ఆ తర్వాత చీకటి యుగము గుండా లేక కాలము గుండా. And they come out with a false name, with a false baptism, both for water and Holy Spirit. తప్పు నామముతో తప్పు బాప్తిసముతో బయటికి వచ్చారు వారు, నీటి మరియు పరిశుద్ధాత్మ రెండికిని కూడా. And then they come on down the next age and they lightened up a little. తర్వాత వారు క్రిందికి వచ్చేశారు. ఆ తర్వాత కాలంలోనికి అక్కడ వారు కొంచెం వెలిగించబడ్డారు. And then there was a door set for the opening between the Philadelphian and the Laodicean church age. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘ కాలానికి లౌకిక సంఘ కాలక మధ్యలో తెరవబట్టుకు అక్కడ ద్వారం ఉంచబడి ఉన్నది. And then the Laodicean got lukewarm and went plumb out from it all, so God spurted it out of his mouth. తరువాత లౌకికయ నులివెచ్చనగా మారి చిరు చివరికి దేవుడు తన నోటి నుండి ఉమ్మి వేసే వరకు వాటన్నిటిలో నుండి నేరుగా బయటికి వెళ్లిపోయినది. Right? That's scripture. అవునది యథార్థం, అది లేఖనం. Every historian and every Orthodox believer knows that those 7 church ages, or 7 golden candlesticks, as the Bible said, was the 7 church ages. ప్రతి ఒక్క చరిత్రకారుడు, ప్రతి ప్రామాణికమైన ప్రతి విశ్వాసి ఆ 7 సంఘకాలాలు, ఆ 7 సువర్ణ దీపస్తంభములను ఎరుగుదురు. బైబిల్ చెప్పినట్లుగానే ఎరుగుదురు. అవి 7 సంఘ కాలాలు ఉన్నవి. Like the Old Testament types of the New here. And just as it went out. పాత నిబంధనలాగో ఇక్కడ కొత్త నిబంధన పోల్చినట్లుగా ఉన్నది. అలాగే అది బయటికి వెళ్లిపోయినది. But there's to be a great shaking and a revival just before the closing of the Gentile dispensation, before the Jews pick it up again.
యూదులు తిరిగి వారు ప్రత్యేకించబడక ముందు లేక వారొక చోటుకు రాకముందు అన్యుల కాలం ముగింపునకు ముందు అక్కడ ఒక గొప్ప కదలిక జరగటం అనేది, ఒక ఉద్యోగం అనేది ఉండవలసి ఉంటున్నది. Remember, Gentiles are only limited amount of time for grace. గుర్తుంచుకోనండి, అన్యులు మాత్రమే కృపాకాలానికి పరిమితమయ్యేవారు. The Bible said they would chop down the walls of Jerusalem, Jesus said, until the Gentile dispensation would be finished. That's right. బైబిల్ చెప్తుంది, వారు యెరూషలేము గోడలను ముక్కలుగా తెగొడతారని. యేసు అలాగూ చెప్పాడు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు. అది నిజం. Got a definite set time of finish. అది ముగించబట్టానికి నిర్ణీతమైన సమయం ఉంచబడి ఉన్నది. We find out the things that they did back there. వారు ఆ వెనుక చేసిన కార్యాలను మనం చూశాము. We notice the signs and wonders that accompanied it, how Christ told them how wonderful it was and how they were. అద్భుతాలు సూచికలను వారి వెంబడించులుగా మనం చూస్తున్నాము. క్రీస్తు వారికి ఎలాగ చెప్పాడో అది అంత అద్భుతంగా ఉన్నదో, ఎలా ఉన్నదో మనం చూస్తున్నాము. Then the light began to get dimmer and dimmer and went out. ఆ తర్వాత వెలుగు కాంతి విహీనమైపోయి అలా ప్రారంభించడమైపోయినది, చిట్టు చివరికి వెళ్లిపోయినది. And then just at the closing, it was to be another open door set for the church. ఆ తర్వాత ముగింపునొద్ద మరొక ద్వారం తెరవబడుటకు సంఘమునకు ఉన్నది. Now, let's stop right here before we get into it. అందులోకి వెళ్ళక ముందు మనం ఇక్కడే ఆగుదాము. Notice, let's pick up another prophecy comes on my mind. గమనించండి, నా మనసులోకి వచ్చిన మరొక ప్రవచనాన్ని మనం తీసుకుందాము. The prophet said, there will be a day when it will neither be night or day. ప్రవక్త చెప్పాడు, ఆ దినం ప్రత్యేకమైన దినముగా ఉండునని. అది పగలు కాదు, రాత్రి కాదు. Am I too loud? నేను ఎక్కువ బిగ్గరగా అరుస్తున్నానా? You tune that little... అలా బిగ్గరగా ఉన్నట్లయితే మీరు దాన్ని కొంచెం కిందకు తిప్పండి. I know it rebounds. That's the reason I talk a little loud so the people in the back will be sure to hear it, because this is very vital. నాకు తెలుసు, శబ్దం తిరిగి పైకి ఎగురుతున్నది. ఆ కారణం చేత నేను కొంచెం బిగ్గరగా మాట్లాడుతున్నాను. ఆ రీతిగా వెనుక ఉన్న ప్రజలు నిశ్చయంగా వినగలుగుతారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. And there will be a time, a day, the prophet said, which will not be neither night or day. ప్రవక్త చెప్పాడు, ఒక దినము, ఒక సమయం ఉంటుందని. అది పగలు కాదు, రాత్రి కాదు. In other words, it will be light, but it will be cloudy. See, a cloudy day. ఇంకొక మాటలో, అది వెలుగుగా ఉంటుంది కానీ మబ్బుగా ఉంటుంది. గమనిస్తున్నారా? ఒక మబ్బుగా ఉన్న రోజు అది. But in the evening time, it will be light. అయితే అస్తమయ కాలమున వెలుగు కలుగుతున్నది. What a beautiful picture. ఎంతటి అందమైన దృశ్యం అది. Now, when the dawn broke on this cloudy day, ఇప్పుడు మబ్బుగా ఉన్న దినము తెల్లవారుతున్నప్పుడు, that means that there'll be wars and troubles and ups and downs and dispensations and churches and isms and everything. దాని యొక్క భావం, అక్కడ యుద్ధాలు ఉన్నవి, బాధలు ఉన్నవి, ఎత్తు పల్లాలు ఉన్నవి, కళాలు ఉన్నవి, సంఘములు ఉన్నవి, వాదములున్నవి, సమస్తమున్నవి. It will not be light or dark. అది వెలుగు కాదు, చీకటి కాదు. There'll be a time that we know that there is a God and there is a gospel, but they just simply can't see through it. అది దేవుడున్న సమయమని మనకు తెలుసు. అక్కడ స్వార్థం ఉన్నది. అయితే కేవలం వారు దాని గుండా చూడలేరు. You know what I mean? నా భావం ఏంటో మీకు అర్థమవుతుందా? The Bible said that they did that back there on Pentecost. బైబిల్ చెప్తుంది, ఆ వెనుక పెంతుకొస్తున్నాడు, వారు దాన్ని చేశారు అని వారు అంటారు. They did that in the early church. They had these signs and wonders. But our church don't teach that. అది సంఘకాలంలో వారు వాటిని చేశారు. వారు అద్భుతాలను, సూచికలను కలిగి ఉన్నారు. కానీ మా సంఘం దాన్ని బోధించదు అని చెప్తారు. It's a cloudy, neither dark nor day. గమనిస్తున్నారా? అది మబ్బుగా ఉన్నది, పగలు కాదు, రాత్రి కాదు. But yet we believe in Jesus Christ. అయినప్పటికీ ఇంకా మనం యేసుక్రీస్తునందు విశ్వాసముస్తున్నాము. We believe in His second coming, and we know He's coming. మనం ఆయన రెండవ రాక నమ్ముతున్నాము. ఆయన వచ్చుచున్నాడని మనకు తెలుసు. The Bible said it'll neither be light nor dark. పగలు కాదు, రాత్రి కాదు అని బైబిల్ చెప్తున్నది. You couldn't call it day, you couldn't call it night. నీవు దాన్ని పగలుగా పిలవలేవు, నువ్వు రాత్రిగా దాన్ని పిలవలేవు. Notice, in the evening time, it'll be light. In the evening time. గమనించండి, అస్తమయ కాలమున వెలుగు కలుగును. అస్తమయ కాలమున.
people, this book is an Eastern book, the Bible is. ఈ గ్రంథము ఒక తూర్పు వారి గ్రంథమై ఉన్నది అని బైబిల్ చెప్తున్నది. When the light first dawned on the early church at Ephesus, well, we remember and seen what taken place there. ఆది సంఘం మీద మొదట వెలుగు ఉదించినప్పుడు అనగా ఎఫెసు వద్ద ఏమి జరిగిందో సభ్యులుగా మనం అది చూశాము. The light of God brought through Jesus Christ by the first pouring out of the Holy Ghost. మొదట పరిశుద్ధాత్మ కృమ్మరింపు ద్వారా దేవుని వెలుగు యేసుక్రీస్తును తెచ్చినది. It gave light to all the world and wrote the Bible. అది ప్రపంచమంతటికి వెలుగునిచ్చినది మరియు బైబిల్ను వ్రాసినది. Is that right? అవునది నిజమేనా? Now he promised on the western world the sun rises in the east at the beginning of the dispensation of grace. ఇప్పుడు ఇక్కడ పశ్చిమ ప్రపంచం మీద ఆయన వాగ్దానం చేశాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది కృపాయుగం యొక్క ప్రారంభమునొద్ద. And now the sun is setting in the west on the western people. పశ్చిమాన ప్రజల మీద సూర్యుడు ఇప్పుడు అస్తమిస్తున్నాడు. We are the western people. Amen. మనము పశ్చిమ ప్రాంత వాసులై ఉంటున్నాము. And he promised that there would be a revival and there would be light in the evening time. సాయంకాలమున అక్కడ ఒక ఉద్యోగుడునని అక్కడ వెలుగు ఉండనని ఆయన వాగ్దానం చేశాడు. We're here. అవి ఇక్కడే ఉన్నవి. The lights are shining. And the darkness comprehended it not. వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. That's it. Man love evil deeds better than do good deeds. అంతే, మనుషులు మంచి కార్యాలను చేయటం కంటే బాగా చెడ్డ కార్యాలనే ప్రేమిస్తూ ఉంటారు. But it's just fixing to drop over the horizon yonder. ఇదిగో జిక్షుక్కన మీద పడుట, అది స్థిరపరచబడి ఉన్నది. And what little light we got, hold on to it. ఎంతటి చిన్న వెలుగును మనం కలిగి ఉన్నామో దాన్నే మనం పట్టుకుందాం. Look, it's the same sun that rose yonder on the Jews are setting here on the Gentiles. చూడండి, ఇదిగో అది ఇదే సూర్యుడు యూదుల మీద ఉదయించాడు, ఇప్పుడు అన్యజనుల మీద అస్తమిస్తున్నాడు. All through the age, through these 2,000 years, we had this and that and organizations and dispensations and this and that. అన్ని యుగాల గుండా, ఈ 2000 సంవత్సరాల గుండా వారు దీనిని దానిని కలిగి ఉన్నారు. ఇంకా సంస్థలు, కళాలను ఇది అది కలిగి ఉన్నారు. People don't know where they are standing. మరి ప్రజలు ఎక్కడ నిలబడి ఉన్నారో వారికే తెలియదు. But the Bible promises, God did through the prophet, that in the evening time it will be light. అయితే బైబిల్ వాగ్దానం చేస్తున్నది, దేవుడు ప్రవక్త ద్వారా దాన్ని తెలియచేశాడు, అస్తమయకాలమున వెలుతురు కలుగును అని. It'll be light in the evening time. అస్తమయకాలమున వెలుతురు కలుగును. I believe we're here. మనం ఇక్కడే ఉన్నామని నేను నమ్ముతున్నాను. The sun is setting. సూర్యుడు అస్తమిస్తున్నాడు. All nature is groaning, crying for that day. Amen. సృష్టి యావత్తు ఆ దినము కొరకు ములుగుతున్నది, మొరపెడుతున్నది. Notice, now we find out that what they had there at the very first church age, they got a strange doctrine. గమనించండి, మొదటి సంఘ కాలంలో వారు ఏమి కలిగి ఉన్నారంటే భిన్నమైన సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారని మనకు తెలుసు. The first thing, it just becomes some deeds. మొదటి సంగతి, అది కొన్ని క్రియలుగా మారినవి. He said, thou hatest the deeds of the Nicolaitans. నిఖలత క్రియలను నేను ద్వేషిస్తున్నానని ఆయన చెప్తున్నాడు. I wonder what the Nicolaitans was. నిఖలత క్రియనగా ఏంటి? అవి నేను ఆశ్చర్యపడ్డాను. I run that through and through history over and over and over to the best commentaries I could find, and nobody can know. చరిత్ర ద్వారా నేను మరలా నేను దాన్ని కనుగొనాలని మంచి వ్యాఖ్యల ద్వారా చూశాను. అది ఎవరూ ఎరుగరు. Unless it was a doctrine that was started by a man, Nicholas. అది ఒక సిద్ధాంతమై ఉంటున్నది. నికోలస్ అనే మానవుడి ద్వారా అది ప్రారంభించబడినది. Which was supposed to be one of the apostles that kind of went astray. అతను అపోస్తుల్లో ఒకటిగా ఉండవలసి ఉన్నవాడు, కానీ ఒక రీతిగా అతను తప్పిపోయాడు. He set him up a creed or something another, and from there started the Nicolaitans. అతను ఒక సిద్ధాంతాన్ని లేక అలాంటి దాన్ని అతను ఏర్పరిచాడు, మరియు అక్కడ నుండి నికోలతలు ప్రారంభమైనవి. It was deeds first. ప్రథమంగా అవి క్రియలు. And what was deeds in Ephesus, in the next church age become a doctrine. ఎఫెసులో ఉన్న ఆ క్రియలే
ఆ తర్వాత సంఘకాలంలో ఒక సిద్ధాంతంగా మారినవి. And then went into the dark ages of persecution. ఆ తర్వాత హింస అయిపోయి చీకటి కాలంలోకి వెళ్లిపోయినవి. Now that same Nicolaitan doctrine that started here in the first church, after the first 3 or 4 rounds of apostles, it become a deed. ఇప్పుడు మొదటి సంఘకాలంలో ప్రారంభమైన ఆ నికోలత బోధలే మొదటి 3 లేక 4 చుట్లు అపోస్తుల తర్వాత అది ఒక క్రియగా మారిపోయినది. They begin to think, well, this will be it. ఇది ఇలాగ ఉంటుంది అని వారు ఆలోచించడం ప్రారంభించారు. Now all of you knows how it come out, you Bible readers. ఇప్పుడు బైబిల్ చదివే మీరు అది ఎలా బయటికి వచ్చినదో మీరు ఎరుగుతారు. Now, it started up about AD 306, what they call the conversion of Constantine. అది క్రీస్తు తర్వాత 600 సంవత్సరాల్లో ప్రారంభించబడినది లేక 306 సంవత్సరంలో దాన్ని వారు కాన్స్టాంటైన్ యొక్క మార్పు అని పిలుస్తారు. He never was converted. అతను ఎన్నడూ మార్పు చెందినవాడు కాదు. The guy who did the dirty things that man done wasn't converted. That's right. ఒక మనిషి చేసే ఎన్నో మురికి పనులు అతను చేశాడు. అతను మార్పు చెందలేదు. వారు మారు మనసు పొందలేదు. నిజం. The only thing he ever done that had any religion to it at all, he put a cross on the St. Sophia Church. ఏ మతానికైనా వారు చేసినట్లుగానే అతను ఎన్నడైనా చేసిన పనిని ఏదనగా అతను సెయింట్ సోఫియా గుడి మీద సిలువను వేయడం మాత్రమే. Wasn't that something to go to heaven for? పరలోకానికి వెళ్ళటానికి అది ఏదై ఉండలేదా? All right. సరే, He told the Christians if he won that war, he'd become a Christian. అతను క్రైస్తవుడితో అన్నాడు, అతను యుద్ధంలో జయం పొందితే క్రైస్తవుడు అవుతాను అని అన్నాడు. And they prayed, and he went out and won the war, or won the battle. He come back and said, well, I was going to church. వారు ప్రార్థన చేశారు. అతను వెళ్లి యుద్ధంలో జయం పొందాడు. తిరిగి వచ్చి అన్నాడు, సరే ఇప్పుడు నేను సంఘంలో చేరుతానని చెప్పాడు. Very beautiful type of the lukewarm church member today. That's right. ఆ రోజు ఉన్నటువంటి నులివెచ్చని సంఘ సభ్యులకు ఈ రోజు వారు కూడా చక్కని మాదిరిగా ఉన్నారు. అది నిజం. The cross upon the church. ఏదో గుడి మీద సిలువను పెట్టడం. After his death, he had 2 sons, 3 sons. అతని మరణం తర్వాత అతనికి 3 కుమారులు ఉన్నారు. Constantine, Constantine, and Constantinople, which has started to make the eastern western Rome, and they split. కాన్స్టాంటైన్, కాన్స్టాడియస్, ఇంకా కాన్స్టాంటినోపోల్, దానిని తూర్పు పశ్చిమ రోమాల చేతికి ప్రారంభమై వారు విడిపోయారు. Men there then becoming the Ottoman empires along in that time. దానిలోని ఆ తర్వాత ఆ కాలంలో అది తుర్క సామ్రాజ్యంగా మారిపోయినది. And then about the second round or third, fourth round of the apostles. ఆ తర్వాత అపోస్తలులు 2వ చుట్లు, 3వ చుట్లు, 4వ చుట్టుకు వచ్చేసరికి And the first thing you know, they begin to fuss among one another. అప్పుడు మొదటి విషయం ఏంటో తెలుసా? వారిలో ఒకరి మధ్య ఒకరికి గడబిడలు ఏర్పడమైనవి. And they broke up little isms. ఒక చిన్న వాగ్వాదముగా వారు విడిపోయారు. Everybody, you take a church. When that Wesleyan Methodist church was in power, she was power when John Wesley was here. ప్రతి ఒక్కరూ మీరు ఒక సంఘమును తీసుకోండి అని చెప్తూ వెస్లియన్ మెథడిస్టు సంఘం శక్తుల్లో ఉన్నప్పుడు జాన్ వెస్లీ అక్కడ ఉన్నప్పుడు ఆమె శక్తితో ఉన్నది. The Lutheran was in its day, and everyone. వారి దినమున లూథరన్లు మరియు ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. But let the founder die once, then they go astray. అయితే ఒక్కసారి ఆ సంస్థాపకుడు చనిపోనివ్వండి, అప్పుడు వారు త్రోవ తప్పారు. When the Lord first appeared back down there, when they wanted me to start make an organization on this, so forth like this. ఇదిగో ఆ వెనుక ప్రభు మొదటిగా ప్రత్యక్షమైనప్పుడు వారు ఒక దాని మీద నన్ను ప్రారంభించమని నన్ను ఆ రీతిగా కోరి ఉన్నప్పుడు I went up here and I seen where Dwight Moody, great founder of the Moody Bible Institute. నేను ఇక్కడికి వెళ్లి ఒక గొప్ప సంస్థాపకుడైన డ్వేట్ మూడీ స్థాపించిన మూడీ బైబిల్ స్కూలును పాఠశాలను నేను చూశాను. And I thought, if Dwight Moody could look upon this Bible Institute, what that man stood for and what they do now. నేను ఇలా అనుకున్నాను, ఇప్పుడు ఆ డ్వేట్ మూడీ ఈ బైబిల్ పాఠశాల చూసినట్లయితే ఆ మనిషి దేని కొరకు నిలబడ్డాడు, ఇప్పుడు వీరేం చేస్తున్నారు? Well, I said, look here. Look what if Wesley, Calvin, Knox, Finney, Sankey, or Finney, any of them could raise today and see their church where it's at. సరే నేను అన్నాను, ఇక్కడ చూడండి,
వెస్లీ, కాల్విన్, నాక్స్, ఫిన్నీ, వారిలో ఏ ఒక్కరైనా ఈ దినాన తిరిగి లేచి సంఘం ఎక్కడుందో చూసినట్లయితే, Oh my! See the first round, when the man standing there, he holds the truth. చూశారా? అయ్యో, మొదటి చుట్టులో మనిషి యొక్క నిలబడినప్పుడు అతను సత్యును పట్టుకుని ఉన్నాడు. Look at Dr. Dowling in Zion City. What are they like in the face of divine healing when the city was based upon it? సియోను సిటీలో ఉన్న డాక్టర్ కో వైపు చూడండి. ఎందుకని? ఆ సిటీ దైవిక స్వస్థత మీదనే ఆధారమై ఉన్నప్పుడు వారు దైవిక స్వస్థత చూచి ముఖం మీదనే నవ్వుకున్నారు. Well, when Dowling died, then up comes Lake, John Lake and all that. అయితే డోబి చనిపోయిన తర్వాత పైకి వచ్చిన వారు బ్లాక్, జాన్ లేక్ మొదలైన వారు అందరూ, And the first thing yours wound around now, the assemblies of God got into it, and a big bunch of farmers and everything. ఆ తర్వాత మొదటి సంగతి చివరికి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వరకు దానిలోనికి వెళ్లిన వారు నులువెచ్చని గుంపు వారు అందులోకి వెళ్లారు. The church is gone and backslid and in a horrible condition. సంఘం పని అయిపోయినట్లయినది, అది వెనుకు జారిపోయినది, నాశనకరమైన స్థితిలోనికి వెళ్లిపోయినది. So I found this. The Bible said David served the Lord well in his generation. కనుక నేను దాన్ని ఈ విధంగా అనుకున్నాను. తన తరములో దావీదు ప్రభువును బహుగానే సేవించాను. అది బైబిల్ చెప్తుంది. So I said, Lord, I don't want no organization. Let me serve you with all my heart while I'm here living. That's right. కనుక నేనన్నాను, ప్రభువా, నాకు ఏ సంస్థాపకము వద్దు. నేను ఇక్కడ జీవించుండగానే నా హృదయమతలతో నిన్ను సేవింపనివ్వు. అది నిజం. You'll have another man when I'm gone. You'll have somebody take his place. That's all. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత నీవు మరొక మనిషిని కలిగి ఉంటావు. ఈ స్థానము తీసుకుంటూ నీవు మరొక మనిషిని కలిగి ఉంటావు. అంతవరకే. Don't try to build up on some of the. మరొక దాని మీద కట్టడానికి ప్రయత్నం చేయవద్దు. You can't build a fire in the same ground. అదే నేల మీద నీవు అగ్ని నిర్మాణము చేయలేవు. You have to keep journeying. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూనే ఉండాలి. When they stopped, they backslid. వారు ఆగిపోయినప్పుడు వారు వెనుకకు జారిపోయారు. They had to keep moving every night. Build a new fire every night. Just keep moving on. ప్రతి రాత్రి కూడా వారు కదలుచునే ఉండాలి. ప్రతి రాత్రి క్రొత్త అగ్నిని నిర్మించారు. ముందుకు వెళుచునే ఉన్నారు. And that's what we've got to do. అదే మనము చేయవలసి ఉంటున్నది. What Luther had was fine. That was for Luther's day. లూథర్ దేని కలిగి ఉన్నాడో అది మంచిదే. అది లూథర్ దినానికి అయి ఉన్నది. What Wesley had was fine. That was Wesley's day. వెస్లీ దినం ఏది కలిగి ఉన్నాడో అది మంచిదే. అది వెస్లీ దినానికై ఉంటున్నది. What the Holiness had, that was fine. That was their days. పరిశుద్ధ సమాజం వారు దేని కలిగి ఉన్నారో అది మంచిదే. అది వారి దినానికై ఉంటున్నది. We're living in another day. మనం మరొక దినాన్ని జీవిస్తున్నాము. We're moving on. ఇప్పుడు మనం ముందుకు సాగుతున్నాము. There'll be a day after us that'll come just the same. మన తర్వాత మరొక దినం ఉన్నది. అది కూడా అదే రీతిగా వస్తున్నది. Let's walk in the light while light is here. అయితే వెలుగు ఇక్కడ ఉండగానే వెలుగునందే మనం నడవాలి. Now, notice this, that in there this doctrine become first thing you know, it broke up into a bunch of isms. ఇప్పుడు మీరు దేనిని గమనించాను. మొదట మీకు తెలుసా, అక్కడి సిద్ధాంతం చివరికి కొన్ని వాదములోనికి విరిగిపోయినది. Then the Romans got converted. అప్పుడు రోమీలు మార్పు చెందారు. Now the Roman Empire, since the days of Rome first taken over and won the Gentile world over from the Greece after the fall of Alexander the Great, has been the predominating nation of the world. అప్పుడు ప్రపంచ దేశంలో ప్రధానమై ఉండిన గ్రీస్ నుండి ఆ గొప్పవాడైన అలెగ్జాండర్ పడిపోయిన తర్వాత రోము ఈ అన్య ప్రపంచమును జయించి వారి నుండి ప్రభుత్వం చెజ్జిక్కించుకున్నది. రోమా కాలం నుండి అదే రోమా సామ్రాజ్యము. The Roman people, the Gentile age. రోమా ప్రజలు మరియు అన్యజనుల కాలము. Daniel said so in the vision. దర్శనంలో దానియేలు ఆ రీతిగా చెప్పాడు. We'll get to it in a few minutes. కొన్ని నిమిషాల్లో దాని ఎదుకు మనం వెళ్ళిపోదాము. But it's always had the dominating power over the world, the Romans. కాబట్టి రోములు ఎల్లప్పుడూ కూడా ప్రపంచం మీద దొరతనాన్ని చేస్తూనే ఉంటారు. And then we find out there then
that they organized a church. తర్వాత మనం ఇలా కనుకుంటున్నాము, అప్పుడు వారు సంఘమును సంస్థాపకం చేశారు అని. A bunch of people got together about 606 and called themselves the early fathers, the fathers of the church. తర్వాత 606వ సంవత్సరంలో కొంతమంది ప్రజలు కలిసి వారు ఆది తండ్రులని తాము పిలుచుకున్నారు, అనగా సంఘ పితరులు. Groups of men come together and help counsel what they must do, and they set up an organization. అనేక గుంపుల ప్రజలు కలిసి వచ్చి వారు తప్పక ఏమి చేయవలనో ఒక సభను చేసి వారికి సంస్థను ప్రారంభించారు. And let me speak here, my dear Christian friends, both Protestant and Catholic. నా క్రైస్తవ స్నేహితులారా, ప్రొటెస్టెంట్ వారలారా, కేథలిక్ వారలారా, నన్ను ఇక్కడ మాట్లాడివ్వండి. And I suppose I've got Catholic friends sitting here. I'm not saying this to hurt your feelings. ఇక్కడ కొందరు కథలిక్ స్నేహితులు కూర్చుని వారని నేను తలస్తున్నాను. మీ భావనలను గాయపరచడము అలా అనుకోని నేను ఇది చెప్పట్లేదు. So just hold on just a few minutes and we'll get the Branham Tabernacle in it also. See? Just a minute. కారణం కొన్ని నిమిషాలు కొంచెం ఆగండి, దానిలో బ్రెన్హామ్ టాబర్నాకిల్ కూడా ఒక నిమిషంలో చూద్దాం. We only have to preach the gospel as it's laid here. అది ఇక్కడ ఉంచబడినట్లుగా మాత్రమే మనము సువార్తను ప్రకటించాలి. No matter where. అది ఏదైనప్పటికీ కూడా. John said the axe is laid to the root of the tree. Let the chips fly wherever they wish to. That's right. యోహాను అన్నాడు, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఆ చెదుళ్ళు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళతాయి. అది నిజం. Cut the trees the same. ఆయన తప్పక చెట్లను నరకవలసి ఉన్నది. But look, in there they organized the first church. అయితే చూడండి, వారు అక్కడ మొదటి సంఘమును సంస్థాపకం చేశారు. And they got together and organized the first church, which was called the Universal Church, or the Catholic Church, in Rome. వారందరూ ఏకమైపోయి మొదటిగా ఆ సంఘం సంస్థాపనగా చేశారు. అదే ప్రపంచ వ్యాప్త సంఘము లేక రోములోని కథలిక్ సంఘము అది. And the Catholic says that he is the mother church. కేథలిక్ వారు దానిని తల్లి సంఘం అని చెప్పుకుంటున్నారు. And that's exactly the truth. అది నిజంగా సత్యమే. It's the mother church of organization. Correctly. అది వాస్తవంగా సంస్థాగతమైన తల్లి సంఘము. It's the first time in all the world's history that ever there was a church organized. ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా ఎన్నడైనా సంఘం అక్కడ సంస్థగా మారినది అదే. Never was from the dawn of time. సూర్యుడు ఉదయించినప్పటి నుండి అది ఎన్నడూ అలా లేకుండా ఉన్నది. To the days of Israel, they were not an organization. ఇశ్రాయేలు దినములన్నిట్లో కూడా వారెక్కడ ఒక సంస్థగా లేక సంస్థాపకంగా లేరు. They were a race, not an organization. వారు ఒక ప్రజే ఉన్నారు, ఒక సంస్థ కాదండి. And Jesus Christ never did organize a church. యేసుక్రీస్తు ఎన్నడూ కూడా సంఘమునకు సంస్థాపగా చేయలేదు. The apostles never organized a church. అపోస్తులు ఎవరు కూడా సంఘమును సంస్థాపనగా చేయలేదు. And no time down through after 3 or 4 generations after did they ever organize a church. క్రితం వరకు ఏ కాలంలోనూ లేదు. వారి తర్వాత 2-3 తరాల తర్వాత వారు ఎన్నడైనా సంస్థగా మారారు. I want you to bring the history and put your finger on to show me where it's at. నేను చరిత్ర మీ ముందుకు తీసుకుని వస్తాను. మీ వ్రేలిని దాని మీద ఉంచకూరుతున్నాను. అది ఎక్కడ ఉన్నదో మీరు నాకు చూపించండి. I've read Josephus and all the most outstanding historians we have in the world today, and I know of it. నేను ఎరిగినంత వరకు ప్రపంచంలో బహు ప్రసిద్ధిగాంచిన అందరి చరిత్రకాల గ్రంథములను, జోసెఫస్ రాసిన గ్రంథములను వాటిని నేను చదివాను. Because I must be sure I make this statement before thousands of people. You've got to be able to back up and prove what you're talking about. Yes, that's right. కారణం అది తప్పక సత్యమై ఉంటున్నది. 1000 మంది ప్రజల ముందు నేను ఈ ప్రకటన చేస్తున్నాను. నీవు ఏమి మాట్లాడుతున్నావో దానిని నీవు రుజువు చేయవలసి ఉంటున్నది, సమర్థించుకోవలసి ఉన్నది. అది నిజం. There never was an organization, ఈనాడు కూడా ఒక సంస్థ అక్కడ లేదు. and St. Peter never founded the Catholic Church. పరిశుద్ధుడైన పేతురు ఈనాడు కూడా కథలిక సంఘాన్ని స్థాపన చేయలేదు. I want one history or one bit of scripture. దాన్ని గురించి నాకు ఒక చరిత్ర కావాలి, లేక ఒక చిన్న లేఖనము కావాలి. St. Peter was a married man.
పరిశుద్ధుడైన పేతురు వివాహమైన వ్యక్తి. You said he was the Pope? మీరు అతన్ని పోపు అని అంటున్నారు. He couldn't have been a Pope. అతడు పోపుగా ఉండలేదు. Peter was a married man. పేతురు ఒక వివాహమైన మనిషి. The Bible said his wife's mother lay sick of the fever and Jesus healed her. బైబిల్ చెప్తున్నది అతని భార్య తల్లి జ్వరముతో పడి ఉండగా యేసు ఆమెను స్వస్థపరిచాడని బైబిల్ తెలియజేస్తున్నది. And as far as I know, St. Peter was never in Rome. నాకు తెలిసినంత వరకు ఈనాడు కూడా అతను రోములో లేడు. And there's no history that ever shows he was in Rome. అతను ఏనాడైనా రోములో ఉన్నట్లు ఏ చరిత్ర చూపించట్లేదు. And that's an error. అది తప్పు అలా చెప్పడం. But they organized and set together a church called the Universal Church. అయితే వారు దాని సంస్థగా తయారు చేసి దానంతా కలకలము చేసి ఒక సంఘంగా చేసి దాన్ని ప్రపంచ వ్యాప్తిగా సంఘంగానే పిలిచారు. They made a universal prayer. అక్కడ వారు సార్వత్రిక ప్రార్థన చేస్తున్నారు. They had perfect harmony. పరిపూర్ణమైన సఖ్యత వారికి ఉన్నది. Everybody had to be together. Everybody say the same thing. ప్రతి ఒక్కరూ కలిసి ఉండవలసి ఉంటున్నది. ప్రతి ఒక్కరూ అదే సంగతిని చెబుతారు. The same prayer said. ఒకటే ప్రార్థన వారందరూ చేస్తారు. And they made up a bunch of scripture, taking them from the Bible, many of them, and making others. వారు కొన్ని లేఖనాలను సిద్ధపరచుకుని వాటిని బైబిల్లో నుండి తీసుకుని అనేక మంది తీసుకున్నట్లు చేయుచున్నారు. There is not purgatory mentioned one time in all the sacred books of the Bible. బైబిల్లోని 66 పవిత్ర గ్రంథాలలో ఏ ఒక్క చోటు కూడా పాపమును పోగొట్టేటువంటి పర్గేటరని మరొక స్థలమునదని ఉదహరించబడలేదు సుమా. No Hail Marys, nothing like that. మరియా నీకు శుభం, మరియా నీకు వందనం అని ఎక్కడా లేదు. అది ఏమీ లేదు. It's always contrary and against it. Everywhere in the scriptures. లేఖనంలో ప్రతి చోట అది ఎల్లప్పుడూ దానికి వ్యతిరేకముగా ఉన్నది. Never was it at any time. ఏ కాలములోనూ ఎన్నడూ అలాగూ లేదు. If you find any place, you got the privilege coming tomorrow night and correcting me. ఏ స్థలంలో నువ్వు దాన్ని కనుగొన్నట్లయితే రేపు రాత్రికి నీ వచ్చి నన్ను సరిదిద్ది నువ్వు చేయవచ్చు. It's not there, nowhere. అది ఎక్కడ లేదు, ఎక్కడా లేదు. Bring your priest or pastor. మీ యాజకుని కానీ లేక నీ పాస్టర్ గారిని కానీ తీసుకుని రండి. There's no place in the scripture where it's ever mentioned. అది ఎక్కడైనా ఉదరింపబడినట్లు లేఖనములో ఏ స్థలములో కూడా లేదు. The only little book of the Maccabees that was added into this, which is not inspired. ఒక చిన్న గ్రంథాన్ని మెకాబిస్ అనే దానిని వారిందులో కలిపారు. అది ప్రేరేపించబడిన గ్రంథము కాదు. The things that was put in this, took out of this. వాటిని వారు దీనిలోనికి పెట్టారు లేక దీనిలో నుండి తీశారు. This Bible is the only one ఈ బైబిల్ మాత్రమే అసలైన గ్రంథము. has been recognized by the early founders or any of the early church historians or any time of the Orthodox Jew, and never recognized nothing but this Bible that we have today. ఈ రోజు మనము కలిగి ఉన్న ఈ బైబిలే ఆది స్థాపకుల చేత గుర్తించబడి ఉన్నది. ప్రామాణికమైన యూదులు కానీ మరి ఇటువంటి సంఘ చరిత్రగాడు కానీ ఈ బైబిల్ తప్ప మరొక దాన్ని గుర్తించలేదు. Now, then in that, listen close now. పడతర వద్దానిలో జాగ్రత్తగా వినండి. Now, if you think the Catholics getting a thrash in just a moment. ఇప్పుడు కథలిక్కులు నూర్పిండి పొందుతున్నారని మీరు అంటున్నారు. ఒక క్షణం చూడండి. Now, then they organized the Catholic Church and it started the persecution. అప్పుడు వారి కథలిక సంఘమును స్థాపన చేసి హింసను ప్రారంభించారు. That they would, you had to make everyone, everywhere, the church and state united together and brought in from pagan Rome to papal Rome. ప్రతి ఒక్కరూ ప్రతి చోట సంఘమును ప్రభుత్వమును ఏకము చేసి విగ్రహారాధనల నుండి రోమన్ కథలిక్కు మతాధికారత్వాన్ని అందులోనికి తీసుకుని వచ్చారు. In other words, from a pagan superstition, they adopted Christianity in their own form. ఇంకొక మాటలో విగ్రహారాధన మూఢభక్తి నుండి తమ సొంత రూపమును గల అట్టి దానిని క్రైస్తవ్యమును దత్తత చేసుకున్నారు. See, they couldn't understand why this man was standing and prayed enough, and they were pagans. గమనించండి, ఆ మనిషి నిలబడి ఎందుకు దీనికి ప్రార్థన చేయటం లేదని వారు గ్రహించలేరు. వారు విగ్రహార్థికులు. So they just took down Venus and put up Mary. కాబట్టి వారు వీనస్ ను అలా పక్కకు తీసివేసి
మరియను పైన పెట్టారు. They took down Jupiter, put up Peter. జూపిటర్ను తీసివేసి పేతురును పైన పెట్టారు. Some kind of a statue to worship. ఆరాధన చేయటానికి ఏదో ఒక రకమైన ప్రతిమను వారు చేసుకున్నారు. Now, and they worship before that. దానికి ముందే వారు దాన్ని ఆరాధించారు. They made a universal prayer, said it in Latin so it would never fail, and so forth. లాటిన్ భాషలో చెప్పబడే సార్వత్రిక ప్రార్థన వారు తయారు చేశారు. కాబట్టి ఆ రీతిగా అది ఎన్నడూ తప్పిపోదు. They always say the same. ఎల్లప్పుడూ దాన్నే వారు చెప్తూ ఉంటారు. And you cannot discuss or debate with the Catholic priest or no Catholic upon the basis of the Bible. బైబిల్ ఆధారం మీద నీవు ఒక కాథలిక్ యాజకునితో గాని లేక ఒక కేథలిక్తో గాని నీవు చర్చించలేవు లేక వాదించలేవు. One set this young priest down here set my house just recently. ఈ మధ్యనే ఒక యవ్వన యాజకుడు మా ఇంట్లో కూర్చోవడం జరిగింది. He said, "You Protestants, you read the Bible and stay home." అతను చెప్తాడు, ప్రొటెస్టెంట్ వారు మీరు బైబిల్ చదువుతూ ఇంటి వద్దే నిలిచిపోతారు. We Catholics go to church and worship. కాథలిక్ వారు మేము ఆలయానికి వెళ్లి ఆరాధన చేస్తాం. I said, "But why?" అయితే ఏంటి అని నేను అన్నాను. That's it. అంతే. Now answer me that. దానికి ఇప్పుడు జవాబు చెప్పండి. He said, "God is in His church." దేవుడు తన యొక్క సంఘములో ఉన్నాడు అని అతను అంటాడు. I said, not one speck of scripture says so. నేను చెప్పాను, ఒక అణువంత లేఖనము కూడా ఆ రీతిగా చెప్పట్లేదే. I said, God is in His Word. దేవుడు తన యొక్క వాక్యములో ఉన్నాడు అని నేను చెప్పాను. He said, let every man's word be a lie and mine truth. ప్రతి ఒక్క మనుషుని మాట అబద్ధం, కానీ నాది సత్యం అని ఆయన చెప్పాడు. He said, don't you think a whole group of men counseling together would be more authority than just one man? అతను అన్నాడు, కేవలం ఒక్క మనిషి కంటే మొత్తం గుంపు ప్రజలు కలిసి ఆలోచన చేసుకున్నప్పుడు అది ఎక్కువ అధికారంగా ఉంటుందని నీవు తలంచట్లేదా? I said, no, if the one man's in the will of God, he's got the truth. నేను చెప్పాను, లేదు, ఒక మనిషి దేవుని చిత్తములో ఉన్నట్లయితే అతడు సత్యమును కలిగి ఉంటున్నాడు. Always proves it. ఎల్లప్పుడూ రుజువు చేయబడింది. Like with Jehoshaphat and Micah, the lessons we just had the other day, last Sunday. మొన్నటి దినాన లేక గత ఆదివారము యెహోషాపాతు మిఖాయి వలె ఆ పాఠమును మనం విన్నట్లుగా, When Micah went up there and 400 preachers standing said, go up, the Lord is with you. Go up, the Lord is with you. మీకా ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 400 మంది బోధకులు చేరి, వెళ్ళు, ప్రభు మీతో ఉన్నాడు అని చెప్తున్నారు. వెళ్ళండి, ప్రభు మీతో ఉన్నాడు అని అంటున్నారు. Joshua said, isn't there one more here? మరొక వ్యక్తి ఇక్కడ లేడా అని యెహోషాపాతు అడిగాడు. He said, there's Micah, but I hate him. అతడు అన్నాడు, అక్కడ మిఖాయి ఉన్నాడు, కానీ నేను అతను అసహించుకుంటాను. He said, let's hear what he says. అతను ఏం చెప్తాడో విందాం అని అన్నాడు. Go on up, but I see Israel scattered like sheep. అతను చెప్తున్నాడు, వెళ్ళు, అయితే ఇశ్రాయేలు గొర్రెల వలె చెదిరిపోవటం నేను చూస్తున్నాను. So didn't I tell you? See? నేను నీకు చెప్పలేదా, చూశారా అని అంటున్నాడు అతడు. So who was right there? కాబట్టి అక్కడ ఎవరు నిజం? When 400 trained prophets standing before the man. 400 మంది తర్భితమైన ప్రవక్తలు ఆ వ్యక్తి మధ్య నిలబడినప్పుడు, And yet one little old ragged holy roller standing back there had the truth. That's right. ఇంకా పాత బట్టలు వేసుకున్న ఒక పరిశుద్ధ గుండ్రాయి ఆ వెనుక నిలబడి సత్యమును కలిగి ఉన్నాడు. అవును, అది యథార్థం, That's true. He did. He had the truth. అది సత్యం, అతను చేశాడు, అతను సత్యమును కలిగే ఉన్నాడు. He got smacked in the mouth and beat over it, but he had the truth. Amen. అతని నోటి మీద చెరుపు వేయబడ్డాడు, కానీ అతను సత్యాన్ని కలిగి ఉన్నాడు. So it doesn't matter how many says this or how many says that, it's what thus saith the Lord. Amen. That's true. Hallelujah. కనుక ఎంతమంది కలిసి ఇది చెప్పినా లేక అది చెప్పినా అది లెక్కకు రాదు. అది యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అదే ముఖ్యం, అది సత్యం. You'll have to stand by yourself many times when you stand on the Word of God. But be sure to stand what the Lord has said. అనేక సార్లు నీవు నిలబడవలసి ఉంటున్నది. నీవు దేవుని వాక్యం మీద నిలబడినప్పుడు ప్రభు ఏమి చెప్పాడో దాని మీద నిలబట్టుకు నిశ్చత కలిగి ఉండాలి నీవు. Now, they organize this church, great body, the Catholic Church, which is the predominating of all the religions today in the Christian realm, is Catholicism. సరే,
ఈ సంఘాన్ని, ఈ గొప్ప సమూహమును వారు సంస్థాపకంగా చేశారు. క్రైస్తవ పరిధిలో మతములన్నిటిలో ఔన్నత్యం వహించినది కథలిక్ వారు. But they say, you don't eat, we don't eat. అయితే వారంటారు, నీవు అవసరం లేదు, మాకు వద్దు. Where do you get not eating meat? నీవంటావు, కాని మాంసము తినకూడదని ఎక్కడ ఉన్నది? Where do you get the priest not married? Where do you get the... యాజకుడు లేక ఆ పూజారి వివాహము చేసుకునకూడదని ఎక్కడ ఉన్నది? నీవు దీన్ని ఎక్కడ పొందుకునగన్నావు That we don't teach the Bible. అన్నాడు. మేం బైబిల్ ఉపదేశించము, Said the church is the voice. సంఘమే సర్వమై ఉన్నది అని చెప్పాడు. No matter what the Bible says, it's what the church says. బైబిల్ ఏం చెప్తుందో అది కాదు, సంఘం ఏం చెప్తుందో అదే మాకు లెక్క అని అన్నాడు. But God said, let every man's word be a lie and mine be true. ప్రతి మనుషుడు అబద్ధికుడు, కాని దేవుడు సత్యవంతుడు అని దేవుడు చెప్పాడు. Now you have to take your choice. నీ ఎంపికను నీవిప్పుడు చేయవలసి ఉన్నది. Now, that Nicolaitan had become a doctrine and then become a persecution. ఆ నికులత సిద్ధాంతములుగా మారినవి, తర్వాత అది హింసగా మారిపోయినది. Now, here comes out here in the last days. ఇప్పుడైతే ఈ చివరి దినాల్లో అది బట్టబయలై బయటకు వచ్చినది. Then they coming away through the dark ages and the persecution. ఆ తర్వాత ఒక వయాసిస్ వచ్చినది, చీకటి యుగములో గుండా హింస వచ్చినది. And they're coming led up on the first Reformation, which is Martin Luther. అక్కడ మొదటి పునరుద్ధరణ మీద అక్కడ ఒక మేల్కొలుపు వచ్చినది, అది మార్టిన్ లూథర్. Martin Luther protested against the Catholic Church. మార్టిన్ లూథరు కథలిక సంఘానికి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. Because of that he walked out there and took that communion and they said, this is the body of Christ. అందును బట్టి అతను నడుచుకుంటూ బయటికి వెళ్లి ఆ సంస్కారమును తీసుకుని వారన్నారు, ఇది క్రీస్తు శరీరము అని. He said it isn't the body of Christ. It's wafers. That's all it is. అతనే చెప్పాడు, అది క్రీస్తు శరీరము కాదు, అది ఒక పలచని రొట్టె మాత్రమే, అది అంతవరకే అని అన్నాడు. They believe that is the Holy Eucharist, which the Holy Eucharist means Holy Ghost. దాన్ని వారు ఒక పరిశుద్ధ ఇకోరిస్ట్ అని నమ్ముతారు. పరిశుద్ధ కారిస్ట్ అనగా దాని అర్థం పరిశుద్ధాత్మని. And when you take that, you take the Holy Ghost into your body. నీవు దాన్ని తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీవు నీ శరీరంలోకి తీసుకుంటున్నావు అని వారి నమ్మకము. And that's wrong. అది తప్పు. The Holy Ghost is the baptism of the Spirit. పరిశుద్ధాత్మనగా ఆత్మ యొక్క బాప్తిసమై ఉన్నది. And when the day of Pentecost had fully come, a priest come up and give them the Holy Eucharist, a wafer on their tongue. పెంతెకోస్తు పర్వదినం వచ్చినప్పుడు ఒక పూజారి వచ్చి ఒక పరిశుద్ధ ఎకారిస్టును వారి నోట్లోనికి ఒక పలచ రొట్టె ముక్కను ఇచ్చి, Or not some preacher walked up and sprinkled some water on them and shook their hand either. No, sir. కాదు, లేక ఎవరో బోధకుడు నడుచుకుంటూ వచ్చి కొంత నీటిని వారి మీద చిలకరించి వారితో కరచాలనం చేశాడు. ఏదీ కాదండి. But there came a sound from heaven like a rushing mighty wind that filled all the house where they were sitting. అయితే వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిండెను. That's scripture. Amen. What's right? అది లేఖనం, అదే నిజమై ఉన్నది. That's what happened in that church, and that's what's happened when the light is shining in this day. ఆ సంఘంలో జరిగినది అదే, ఆ దినమున వెలుగు ప్రకాశించుండగా జరిగినది అదే. Amen. That's where the light broke through down here, so the light breaks through here. దాని గుండనే అక్కడ వెలుగు ప్రకాశించను, మరియు ఇక్కడ దీని ద్వారా వెలుగు ప్రకాశించును. Now, if any scriptures I'm quoting, it's question, just lay it up on. I'll give you the place where it's at. See? In the scripture. All right. ఇప్పుడు లేఖనములో ఏదైనా గాని చెప్పనట్లయితే, అది ప్రశ్నించబడితే దాని మీద అలా ఉంచండి. అది ఎక్కడ ఉన్నదో లేఖనంలో నేను మీకు చూపిస్తాను. చూశారా? మంచిది. Of course, it's just a little time like this. Usually when we comb through, we take weeks and months. కారణం, ఇలాంటి కొద్ది సమయాల్లో సహజంగా మనము దాని ద్వారా వినప్పుడు మనం వారములు నెలలు కావాలి. Just every scripture, run it down. Have the people their Bible. జనులు తమ బైబిల్ కలిగి ఉండగా పై నుండి క్రిందకు ప్రతిలేఖనాన్ని మనం చూడవచ్చు. But if it's question, just let me know.
All right. అయితే ఇది ప్రశ్నించబడితే నన్ను కొంచెం తెలుసుకునివ్వండి, మంచిది. Then Martin Luther. Then after Martin Luther comes John Wesley. తర్వాత మార్టిన్ లూథర్ తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు. Martin Luther come out with catechism, a whole lot of things. ప్రశ్నోత్తర క్రమంగా బోధించేవాడిగానే మార్టిన్ లూథర్ బయటికి వచ్చాడు. He come out with a baptism. He come out giving a triune Trinitarian baptism, which was never taught in the Bible. Never taught in the Bible. తప్పు బాప్తిసంతో అతను బయటికి వచ్చాడు. అతడు త్రిత్వ బాప్తిసం ఇచ్చుకుంటూనే వచ్చాడు. అది ఎన్నడూ బైబిల్లో బోధించబడలేదు, ఎన్నడూ బైబిల్లో చెప్పబడలేదు. There never was anybody ever baptized in a triune baptism in the Bible. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఎప్పుడైనా త్రిత్వ బాప్తిసం ఏ ఒక్కరూ పొంది ఉండలేదు. If it's so, come show me where's that. It's not there. అది అలాగైనట్లయితే మీరు వచ్చి ఎక్కడ ఉన్నదో చూపించండి. అది ఎక్కడ లేదు. The only way that they were commissioned to be baptized was go and teach all nations, he said back there, and baptize them into the name, not in the name, into the name, Father, Son, Holy Spirit. వారు బాప్తిసం ఇవ్వాల్సిన ఆజ్ఞ పొంది ఉన్నప్పుడు ఆ రీతిగా మాత్రమే మీరు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని వెనుక ఆయన చెప్పి ఉన్నాడు. ఆ నామములోనికి బాప్తిసం ఇవ్వాలని చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి కాదు, నామములలోనికి కాదు, నామములోనికి అని ఆయన చెప్పాడు. And the disciples turned right around and baptized everybody in the name of Jesus Christ. శిష్యులు నేరుగా ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చారు. And commissioned that if anybody had been baptized any other way, had to come and be rebaptized again before they could get the Holy Ghost. ఎవరైనా మీరు ఒక రీతిలో బాప్తిసం పొందినట్లయితే అట్టివారు వచ్చి పరిశుద్ధాత్మను పొందుటకు ముందు తిరిగి బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించారు. Here come the Catholic Church out. ఇక్కడైతే కాథలిక్ సంఘం బయటకు వచ్చినది. Put one place on the Bible where any person was ever baptized in the name of the Father, Son, Holy Ghost. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అనే నామములో ఎవరైనా ఎన్నడైనా ఎక్కడైనా బాప్తిసం పొందినట్లు బైబిల్లో ఒక్క స్థలాన్ని చూపండి. That's pretty blank, isn't it? అది కేవలం ఖాళీగా ఉన్నది. అది కాదంటారా? Saturday night's a question night. We'll get straighten that out. All right. శనివారం రాత్రి ప్రశ్నల రాత్రి ఉంటున్నది. నేను దాన్ని తీసుకుంటాను. మనం దాన్ని నేరుగా చూద్దాం. మంచిది. All right. I want anybody that can show me one place where any person was ever baptized in the name of the Father, Son, Holy Ghost. I'll walk off the pulpit and say I'm a hypocrite. మంచిది. ఏ వ్యక్తి అయినా ఏనాడైనా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే నామములో బాప్తిసం పొందినట్లు ఒక్క స్థలములో నాకు చూయించండి. నేను వేషధారిని చెప్పి వేదిక మీద నుండి దిగిపోయి అలాగే వెళ్లిపోతాను. And anybody who was baptized any other way had to come and be rebaptized again in the name of Jesus Christ to receive the Holy Ghost. Amen. ఎవరైనా మరే రీతిగా బాప్తిసం పొందినచో పరిశుద్ధాత్మను పొందుకొనుకొరకై వారు వచ్చి తిరిగి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలసి ఉన్నది. Exactly. That's what the Bible says. అది ఖచ్చితంగా నిజం. బైబిల్ అది చెప్తున్నది. Now you see, we take theory instead of truth. ఇప్పుడు చూడండి, మనము సత్యమునకు బదులుగా సిద్ధాంతము తీసుకుంటాము. Now you look at the Scripture. మీరు లేఖనము వైపు చూడండి. Don't say that. Well, Brother Branham said, you look at the Scripture now. సరే సహోదరు బ్రహ్మాం చెప్పాడని మీరు అని అనవద్దు. ఇప్పుడు మీరు లేఖనం వైపు చూడండి. Get your concordance, look it up. మీ అనుబంధ భావాల పట్టికను తీసుకుని అందులో చూడండి. And then as soon you notice each one of the church ages had his name until it comes through this dark church age. గమనించండి, ఈ చీకటి సంఘకాలము వచ్చే వరకు ప్రతి సంఘకాలము ఆయన యొక్క నామాన్ని కలిగి ఉన్నది. And look, that typing back down there in the Orthodox Church. చూడండి, ఆ వెనకాల ప్రామాణికమైన సంఘమునకు అది మాదిరిగా ఉంటున్నది. When the darkest age was on of the Jews was when Ahab in the bloom after the great king before him, before that had Israel all in a beautiful condition. యూదుల మధ్య అతి చీకటి యుగము కొనసాగక మునుపు అహాబు తన ముందు ఉన్న గొప్ప రాజుల్లో గొప్ప పేరులో ఉన్నాడు. దానికి ముందు ఇశ్రాయేల్ అంతా మంచి స్థితిలోనే ఉన్నారు. And Ahab come in
as a borderline believer, a lukewarm condition. అహాబు నులివెత్తిన స్థితితో సరిహద్దు విశ్వాసిగా లోనికి వచ్చాడు. And went over and married this little princess, Jezebel, which was an idolater, and brought her in and brought idolatry into Israel. అతను వెళ్లిపోయి ఆ చిన్న రాజకుమార్తెను ఎజబెలను ఒక విగ్రహాధికురాలిని వివాహము చేసుకుని ఆమె లోనికి తీసుకుని వచ్చి ఇశ్రాయేల్లోనికి విగ్రహార్థన తీసుకుని వచ్చాడు. Don't you remember that? అది గుర్తులేదా? The very beautiful type. ఎంతో చక్కని మాదిరి అది. When Protestantism married into Romanism, they brought idolatry again into Christianity in the Dark Age. Exactly, geographically. ప్రొటెస్టెంట్ వారు రోములో దానికి వివాహము చేసుకుని అనగా ఏకీపించి చీకటి యుగంలో వారి విగ్రహార్థన క్రైస్తవ్యంలోనికి తీసుకుని వచ్చారు. నిజంగా భౌగోళికంగా Now watch when he comes out on this side. ఇప్పుడు ఈ వైపునే కదా బయటకు వచ్చుండగా గమనించండి. Here we got what? A substitute for the Holy Ghost. A wafer. ఇక్కడ నీకు ఏమున్నది? పరిశుద్ధాత్మకు ఒక ప్రత్యామ్నాయంగా పలచని రొట్టె ఇస్తున్నారు. A substitute for the water baptism in the name of Jesus Christ. Father, Son, Holy Ghost. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్తానికి బదులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం. They substituted everything. ప్రతి దానికి వారు ప్రత్యామ్నాయమే, ప్రతి దానికి బదులే చేస్తున్నారు. I can take and prove by the Scripture. Substitute after substitute. నేను లేఖనాన్ని తీసుకుని దాన్ని రుజువు చేస్తాను. ప్రత్యామ్నాయము వెంబడి ప్రత్యామ్నాయమనగా బదులుకు బదులు చేస్తున్నారు. And Martin Luther agreed with it. మార్టిన్ లూథర్ దానితో సమ్మతించాడు. John Wesley come along with the same thing and agreed with it. జాన్ వెస్లీ దానితోనే నేరుగా వచ్చి దాంతో సమ్మతించాడు. There never was nobody ever in the Bible ever sprinkled. బైబిల్లో ఎవరు ఎక్కడ ఎన్నడూ చిలకనివ్వలేదు. Never was such a thing. అలాంటిది ఇప్పుడు కూడా లేదు. There's no such a thing in the Bible. No commission, no order for it at all. But you permit it. బైబిల్లో అలాంటి విషయం గాని, అలాంటి ఆజ్ఞ గాని, అలాంటి క్రమము గాని మాత్రం లేదు. కానీ మీరు దాన్ని అనుమతిస్తున్నారు. That's right. You permit it. అది యథార్థం. మీరు దాన్ని అనుమతిస్తున్నారు. They come out and get this little salt shaker and sprinkle it on you. వారు బయటికి వచ్చి ఈ చిన్నదాన్ని తీసుకుని ఆ సాల్ట్ షేకర్ తీసుకుని నీ మీద దాన్ని చిలకరిస్తారు. Why? The Catholic Church started it. And you bow to it. Amen. Right. ఎందుకని కథలిక సంఘం దాన్ని ప్రారంభించినది, మీరు దానికి సమ్మతిస్తున్నారు. అవును. Fellow said they said you're just a non-Catholic. ఒకరు మొన్నటి దినాన ఇలాగన్నాడు, నీవు కాదు, నీవు కథలకు కాదు. I said, no, brother, I'm a Protestant. I protest the thing. That's right. నే అన్నాను, లేదు సహోదరుడా, నేను ఒక ప్రొటెస్టెంట్ను, నేను దానికి వ్యతిరేకిస్తాను. అది నిజం. As a minister of the gospel with the children of God is my candidate here for heaven. పరలోకము కొరకు దేవుని పిల్లలు నా సభ్యులుగా ఒక సువార్త సేవకుడుగా నేను ఉన్నాను. And I'm to preach for them and set before them as a teacher with signs and wonders. I'd be a hypocrite if I didn't stand for what was true. Amen. నేను వారికి బోధించవలసి ఉన్నది. అద్భుతములు, సూచిక్రియలు వారి ముందు నేను ఒక ఉపాధ్యాయునిగా కూర్చుంటాను. ఏది సత్యమో దాని కొరకు నేను నిలబడకపోయినట్లయితే నేను ఒక వేషధారణ అవుతాను. I said, yes, sir. I'll stand if it kills me. అవునండి, అది నన్ను చంపినను నేను నిలబడతాను అని అన్నాను. I'll just teach what's the Bible. బైబిల్ ఏమి చెప్తున్నదో అదే నేను బోధించబోతున్నాను. I'm willing at any time to discuss it with anyone. Amen. ఎవరితోనైనా చర్చించడానికి ఏ సమయంలోనైనా సంసిద్ధంగా ఉన్నాను. గమనించారా? Let him be Pope of Rome, Archbishop, or whatever he is. అతను రోములోని పోపు కానివ్వండి, ఆర్చ్ బిషప్ కానివ్వండి, అతను ఎవరైనప్పటికీ కూడా. Yes, sir, that's right. చూసారా? అవునండి, అది నిజం. If I'm wrong, come show me. నేను తప్పినట్లయితే నాకు చూపించండి. Now, I'm not wrong because I'm quoting the Scripture. Hallelujah. ఇప్పుడు నేను తప్పు కాదు, కారణం నేను లేఖములను ఉదహించి చెప్తున్నాను. You don't take your textbook. This is the textbook right here. Amen. నీవు నీ పాఠ్య గ్రంథాన్ని తీసుకో. ఇదే నీ పాఠ్య గ్రంథం, ఇక్కడే ఉన్నది. Now, then you notice they begin to come out with all this formal. తర్వాత మీరు గమనించండి, ఆ నులివెచ్చిన వాటి నుండి వారు బయటికి వస్తారు. Now, in the last days,
there's coming a persecution. చివరి దినాలలో ఒక హింస రాబోతున్నది. Now we're about Revelations, the 13th chapter now, to begin with. ఇప్పుడు మనము ప్రకటన 13వ అధ్యాయంలో ప్రారంభిద్దాం. Now if you'll notice, on down in the chapter here it said, I looked, and lo, a lamb stood upon the Mount Sinai. మీరు గమనించినట్లయితే ఆ అధ్యాయం క్రిందికి వెళితే అక్కడ మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను అని చెప్పబడినది. Beg your pardon, I'm in the wrong verse, the wrong chapter, the 13th chapter. కాదు, క్షమించండి, నేను తప్పు వచనంలో ఉన్నాను. అది తప్పు. 14వ అధ్యాయం కాదు, 13వ అధ్యాయం. Stood and upon the sands of the sea and saw a beast coming up out of the sea, having 7 heads and 10 horns. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూరమృగము సముద్రం నుండి పైకి వచ్చిన చూచితని. And upon the horns 10 crowns, and upon his head the name of blasphemy. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. What is blasphemy? దేవదూషణగా ఏంటి? To make fun of, ridicule, talk about. ఎగతాళి చేయడం, పరిహాసముగా మాట్లాడటం. Now what? He had 7 heads, 10 horns. ఇప్పుడు గమనించండి, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నవి. And watch where he come up out of the sea. గమనించండి, అది సముద్రం నుంచి పైకి వచ్చినప్పుడు. Now the Revelation 17, you're putting it down, 17:15 says that the waters represent sickness and multitudes of the people. ప్రకటన 17వ అధ్యాయం, మీరు దాన్ని క్రింద వ్రాసుకుంటున్నారు. ప్రకటన 17:15 వచనం చెప్పినది, నీరు సూచించుచున్నదేమనగా ప్రజలను, జన సమూహములను, జనములను సూచిస్తుంది. So this beast represents power, ungodly power. కాబట్టి ఏ జంతువు శక్తిని సూచిస్తున్నది, నిర్దేశ శక్తిని సూచిస్తున్నది. Beast, the prey, raised up out of the people and stood upon the sands of the sea. ఎర్రను వెతుకు జంతువు ప్రజల నుండి లేచినది, అది సముద్రపు ఇసుక మీద నిలబడి ఉన్నది. And the beast which I saw was like a leopard. నేను ఆ మృగాన్ని చూశాను. ప్రకటన 13:2, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉన్నది. His feet was the feet of a bear. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వలె వంటివి. His mouth the mouth of a lion. దాని నోరు సింహపు నోరు వంటిది. And the dragon gave him his power and seat and great authority. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. The dragon. ఘట సర్పము. We got 2 things under consideration now. 2 విషయాలు మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకోవలసి ఉన్నది. Watch this beast. It had 4 different characters in it. ఈ మృగాన్ని గమనించండి. దానిలో 4 విధాన గుణవిశేషాలు ఉన్నవి. And if you'll take Daniel 7, you mark it down. Daniel 7. మీరు దానియేలు 7వ అధ్యాయం తీసుకున్నట్లయితే దానియేలు 7వ అధ్యాయాన్ని గుర్తుంచుకోనండి. Daniel saw the same vision 800 years before this. Saw the vision. దానియేలు అలాంటి దర్శనాన్ని చూశాడు. దానికి 800 సంవత్సరాలకు మునుపుగా అతను దర్శనాన్ని చూశాడు. He saw those beasts separate one from another in the beginning of the Gentile ruling. అన్యుల పరిపాలన యొక్క ప్రారంభంలో ఒకదాని నుండి మరొకటి వేరుగా ఉన్నట్లు అతడు ఆ జంతువులను చూడగలిగాడు. And here they are, John seeing it, and the end of the Gentile ruling, all 4 of those beasts represented in one. అవి ఇక్కడ ఉన్నవి. యోహాను దాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ 4 జీవులు ఒక్కటిగా ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నట్లుగా అన్యజనుల ప్రభుత్వం యొక్క ముగింపు చూస్తూ ఉన్నాడు అతడు. Them same old devils, demons that possess each kingdom of the Romans down through and the Greeks and so forth on down through the Gentile dispensation has come out and all met up in one beast. Amen. అవే ఆ పాత దయ్యాలనే, ఆ పిశాచులనే, గ్రీకుల రాజ్యం వరకు ప్రతి రోమా సామ్రాజ్యమును ఉన్నవి. క్రిందకు అన్యుల కాలం వరకు క్రిందికి దిగి వచ్చి అవన్నీ ఒక మృగములో ఏకమైపోయినవి. నేరుగా అతడు ఎవరో, అతడు ఏమై ఉన్నాడో మనము చూడగలుగుతున్నాము. వాస్తవం. All those leopards, lions,
dragon. వాటన్నిటినీ కూడా చిరుతపులి, సింహము, ఆ ఘటసర్పములు అన్ని కూడా. How many know what the dragon is? ఘటసర్పం అంటే ఎంతమందికి తెలుసు? The dragon represents Rome. ఘటసర్పము రోమును సూచిస్తున్నది. Let's read that. That's kind of question your mind. అవును, దాన్ని మనం చదివాం. ఆ విధమైన ప్రశ్న మీ హృదయంలో ఉన్నదా? Give me Revelations, the 12th chapter, just a moment here. ఇక్కడ ప్రకటన 12వ అధ్యాయమును నాకు ఒక క్షణం ఇవ్వండి. Let's look here. Revelations 12. Now look. మనం ఇక్కడ చూద్దాం. ప్రకటన 12వ అధ్యాయం చూడండి. And there appeared a great wonder in heaven, a woman. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. ఒక స్త్రీ. What does the woman represent? స్త్రీ దేనికి సూచనగా ఉన్నది? The church. సంఘానికి. This is the bride here. This is the church, the real church. ఇక్కడ ఉన్నది వధువై ఉన్నది. ఇది నిజమైన సంఘము. A woman clothed with the sun and the moon under her feet. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు. Look, the sun at her head, the moon under her feet. గమనిస్తున్నారా? క్రింద చంద్రుడు, సూర్యుని ధరించుకున్న యొక్క స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు. The sun was a dispensation of grace, సూర్యుడు కృపా కాలమై ఉంటున్నది. and the moon was a dispensation of law. చంద్రుడు ధర్మశాస్త్ర కాలమై ఉన్నది. The woman was the Orthodox church, కనుక స్త్రీ యూదుల ప్రామాణికమైన సంఘమై ఉంటున్నది. and she was standing over the law. ఆమె ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉన్నది. The law was passing away because the law was a shadow of the good things to come. Is that right? ధర్మశాస్త్రం గతించిపోతున్నది. కారణం, ధర్మశాస్త్రం రాబో మంచి వాటికి ఛాయ ఉంటున్నది. అది నిజమేనా? The moon is only a shadow of the sun reflecting on the moon. Is that right? Making the moon. చంద్రుడు కేవలం ఛాయ ఉంటున్నది. సూర్యుడు చంద్రుడి మీద ప్రతిబింబిస్తున్నాడు. వాస్తవమేనా? చంద్రుడు ప్రకాశించున్నట్లయితే ప్రకాశించు రీతిగా చేయుచున్నాడు ఆ సూర్యుడు. And the law was under her feet. She done live through that day. ధర్మశాస్త్రము ఆమె పాదముల కింద ఉన్నది. ఆ దినము గుండా ఆమె జీవించుచున్నది. And notice how she was dressed here now. ఆమె ఇక్కడ ఎలా అలంకరించబడి ఉన్నదో గమనించండి. Under her feet and upon her head a crown of 12 stars. ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను, కిరీటమును ఉండెను. The church is crowned with the doctrine of the 12 apostles. See? గమనిస్తున్నారా? సంఘము 12 అపోస్తుల సిద్ధాంతముతో ఆమె కిరీటం పెట్టబడి ఉన్నది. And she being with child cried, travailing in birth, pain to be delivered. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. That was the Orthodox church. What? గమనించండి, అది యూదుల ప్రామాణికమైన సంఘము. And there appeared another wonder in heaven. అంతట పరలోకముందు ఇంకొక సూచన కనబడెను. And behold, a great red dragon having 7 heads. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు. See? Keep that 7 in mind now. 7 heads always. గమనిస్తున్నారా? ఇప్పుడు ఆ 7ను మనసులో గుర్తుంచుకోనండి. 7 తలలు ఎప్పుడు కూడా. 7 heads, 10 horns, and 7 crowns upon his head. 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉన్నవి. Now, and his tail drew a third part of the stars of heaven, and did cast them to the earth. మరిప్పుడు దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును నీడ్చి వాటిని భూమి మీద పడవేసినది. And the dragon stood before the woman which was ready to be delivered, for to devour her child as soon as it was born. కరణయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. Look, and she brought forth a man child, who was to rule all nations with a rod of iron. చూడు, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, And the child was caught up unto God and to his throne. Amen. ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. The Orthodox Church standing there, the sun shining down, the doctrine of the 12 apostles. Amen. All right. యూదుల ప్రామాణిక సంగమ నిలబడి ఉన్నది. సూర్యుడు క్రిందికి ప్రకాశిస్తున్నాడు. అది 12 అపోస్తుల సిద్ధాంతముతో. సరే, The moon under her feet, the law, the shadow of the things to come. The gospel light shining now. The law faded away when the sun come out. చంద్రుని పాదముల కింద కలిగి ఉన్నది. అది ధర్మశాస్త్రము, రాబోతున్న వాటి యొక్క ఛాయ.
ఇప్పుడు సువార్త వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. సూర్యుడు బయటికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రము వాడిపోయి ఉన్నది. She was pained to be delivered, and she brought forth a man-child, which was Christ Jesus, and he was caught up to God. ఆమె ప్రసవించడానికి నొప్పులు పడుతున్నది. ఆమె మగబిడ్డని కన్నది. ఆయన యేసుక్రీస్తు. ఆ బిడ్డ దేవుని యొద్దకు కొనిపోబడ్డాడు. But as soon, here it is, amen. అయితే వెంటనే అది ఇక్కడ ఉన్నది. As soon as the dragon, which was the devil, saw the woman ready to be delivered, he stood right by her to devour his child as soon as it was born. కరణయున్న ఆ స్త్రీ కనగానే ఆమెకు శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పము, ఆ సతానుడు ఆ స్త్రీ ఎదురు నిలబడి ఉన్నాడు. And when Jesus was born, the Roman Empire issued a proclamation to slay all the children from 2 years old down to get to kill Christ Jesus. ఇంకా యేసు పుట్టినప్పుడు యేసును చంపడానికి 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపివేయమని ఒక ప్రకటన వారు వెలువడి చేశారు. God all over his eyes and took him down and hit him, as it did Moses the same way. దేవుడు అతని కనుల మీదనున్న రోమమును లాగివేసి మోషేను దాచేట్లుగానే ఆయన ఐగుప్తునకు కొనిపోయి అక్కడ దాచిపెట్టాడు. There's that red dragon, the devil. ఆ ఎర్రని ఘట సర్పము, అది దయ్యం అక్కడ ఉన్నది. Where does he see that? In వాని సింహాసనం ఎక్కడ ఉన్నది? not in Russia, in Rome. Amen. రష్యాలో కాదు సుమా, రోములో. And said the devil give him his seat and his authority. సాతాను అతనికి తన సింహాసనమును అధికారమును ఇచ్చాడు అని చెప్పబడి ఉన్నది. Red dragon, not Russia. ఎర్రని ఘట సర్పము రష్యా కాదు. Are your great ministers saying the Russian is the Antichrist? గొప్ప దైవ సేవకులు రష్యా అంత్యక్రీస్తు అని చెప్పడం నేను విన్నాను. Why, but Russia has nothing to do with the Antichrist. Amen. That's communism. Amen. రష్యా క్రీస్తు విరోధులతో చేయనిది ఏమీ లేదు. ఎందుకని? అది కమ్యూనిజం ఏంటున్నది. The falsehood of Protestantism and Catholicism has produced communism. Amen. తప్పుడుగా ఉన్నటువంటి ప్రొటెస్టాంటిజము, కాథలిజము ఇవి అక్కడ కమ్యూనిజాన్ని ఉత్పత్తి చేసినవి. The reason Russians drove them out of there because they had all the money. రష్యా ఎందుకు వారిని అక్కడి నుండి తరివేసి ఉన్నదంటే దానికి కారణం ఆ డబ్బునంతా వారు కలిగి ఉన్నారు కనుక. And all the prayers said to the saints, so they built the biggest buildings, they had all the wealth of the people and bundled it up like that. పరిశుద్ధుల పేరిట వారి చేత ప్రార్థనలు చేయించి ప్రజల డబ్బునంతా లాక్కొని ఆ విధంగా పెద్ద కట్టడాలు కట్టారు. ఆ రీతిగానే డబ్బును కట్టలు కట్టుకున్నారు. And they seemed they lived no different, it was no different than the rest of the world, and it spewed it out and formed communism. Amen. వారు ఇలాంటి వారిలో ఏ విధమైన భేదాన్ని కనుగొనలేదు. లోకములో మిగిలిన వారందరి నుండి వీరు ఏమీ ప్రత్యేకంగా లేరు కాబట్టి వీరి మీద ఉమ్మివేసి బయటికి తరివేసి కమ్యూనిజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. Now, if you give me one more night, if God does, I'll prove to you that communism is working straight in the hands of Almighty God. To destroy the Roman state. మీరు మరొక రాత్రి నాకు ఇచ్చినట్లయితే, దేవుడు అనుగ్రహించినట్లయితే, రోమును నాశనము చేయటానికి కమ్యూనిజం దేవుని యొక్క చేతిలో నేరుగా పనిచేయుచున్నదని నేను మీకు రుజువు చేస్తాను. Remember, I say this as God's prophet. The Russian Empire will drop an atomic bomb of some sort on the Vatican City and destroy it in 1 hour. Thus saith the Lord. Amen. గుర్తుంచుకోండి, దేవుని యొక్క ప్రవక్తగా నేను దీన్ని చెప్తున్నాను. రష్యా ప్రభుత్వం వాటికన్ సిటీ మీద ఒక్క విధమైన ఆటం బాంబును వేసి 1 గంటలో దాన్ని నాశనం చేయుటకు అది చేయనని, అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నేను చెప్తున్నాను. And the Bible said that God took that cruel-hearted man and put him in his hands, and they were instruments in his hands to fulfill his will and to bring back to her exactly what she had coming to her. Amen. ఇంకా బైబిల్ చెప్పినది, క్రూరమైన హృదయం గల మనుషులను దేవుడు తీసుకుని వారిని అతని చేతుల్లో ఉంచుతాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆమె యొద్దకు ఏమి వచ్చుచున్నదో ఆమె యొద్దకు ఖచ్చితంగా దాన్ని తిరిగి తెచ్చుటకు వారు ఆయన చేతిలో సాధారణై ఉంటారు. Exactly. That's the word. అది నిష్కృష్టంగా సత్యమే, అది వాక్యమై ఉంటున్నది. Brother, you just don't realize how cunning these things are. సహోదరుడా,
ఈ విషయాలు ఎంత మోసకరమైనవో నీవు గ్రహించవా? Remember, Jesus Christ said that the Antichrist would be so close it would deceive the very elect. Amen. Thank you, Jesus. జ్ఞప్తించుకో, యేసుక్రీస్తు చెప్పిన్నాడు, ఈ క్రీస్తు విరోధి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపుచ్చునంతగా దగ్గరగా ఉంటాడు. So now don't let any man entice you. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చుచ్చుకునండి అని ఆయన చెప్పాడు. So don't be like heathens. Say your prayer over and over. Hail Mary, blessed art thou, full of grace, blessed art thou. ఆయన చెప్పాడు, మీరు అన్యజనుల వలె ఉండవద్దు, విస్తరించి మీరు ప్రార్థనలు చేయవద్దు, మరియు మరియా నీకు స్తుతి, నీవు దీవించబడ్డావని, నిండైన కృపతో ఉన్నావు నీవని, నీవు దీవించబడి ఉన్నావని అలాగ చెప్పవద్దు. So don't be like heathens using vain repetitions. అన్యుల వలె విస్తరించి వ్యర్థంగా మాట్లాడవద్దు అని ఆయన చెప్పి ఉన్నాడు. He said, don't you call no man father after this earth either. Or after you got one father and that's in heaven. ఇంకా భూమి మీద మీరు తండ్రి అని ఎవరిని పిలవద్దు, మీకు ఒక్కరే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు అని ఆయన చెప్పి ఉన్నాడు. But you turn around and say, that you do it anyhow, because it's popular. అయితే మీరు చోటు తిరిగి అవివేకంగానే చేస్తున్నారు, దాన్ని ఎలాగైనా మీరు చేస్తున్నారు, కారణం అది ప్రసిద్ధిగాంచినది కాబట్టి. The devil has always had a popular thing. అయితే సాతానుడు ఎల్లప్పుడూ కూడా ప్రసిద్ధిగాంచింది, ప్రఖ్యాతిగాంచిన దాన్ని కలిగి ఉంటాడు. Always been, from the beginning. A form of religion. ఆరంభము నుండి అది అలాగే ఉంటున్నాడు, ఒక విధమైన భక్తి లేక మతము. Cain had the same thing. కయ్యూను దాన్ని కలిగి ఉన్నాడు. Here's his spirit moving out of here to the Antichrist, and here comes Abel the slave once. Amen. క్రీస్తు విరోధి ద్వారా అతని ఆత్మ ఇక్కడే కదులుతున్నది, ఇంకా ఇక్కడ హెబెలు వస్తున్నాడు, అతడు కూడా వధించబడినవాడే. Fine. Notice. And now look. అవును, గమనించు, ఇప్పుడు చూడు, All these beasts back there was all wound up into one beast over here, which is called the red dragon, the devil. ఆ వెనుక ఉన్న మృగాలన్నీ కలిసి ఒకే మృగంగా